వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాకుండా పరిష్కరించడంలో ముందుండే ఓ ఐపీఎస్ ఆఫీసర్. సాధారణంగా ఐపీఎస్ ఆఫీసర్లు శాంతి భద్రతల విషయంలో మాత్రమే ఉంటారు, కానీ మనకున్న గెస్ట్ మాత్రం శాంతి భద్రతతో పాటు సామాజిక కోణంలో ప్రజలకు దగ్గర అవ్వాలని భావించే ఐపీఎస్ ఆఫీసర్. పేరు రవీంద్రబాబు గారు, ఐపీఎస్ ఎస్పీ ఈస్ట్ గోదావరి. రవీంద్రబాబు గారు ఇంతకుముందు పనిచేసిన ప్లేస్లో కానీ, డిఎస్పీగా పనిచేసిన టైంలో కానీ ఎక్కువగా ప్రజలతో మమేకం అవ్వడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. కేవలం లా అండ్ ఆర్డర్ కాకుండా సోషల్ సంబంధించిన ఇష్యూస్లో కూడా పోలీసులు రోల్ చేయడం, పోలీసులు దగ్గరికి పోవడం, ప్రజలతో మమేకం అవ్వడం ఆయనకి ఎక్కువగా ఇష్టం. అటువంటి గొప్ప వ్యక్తి, పోలీస్ డిపార్ట్మెంట్లో గుడ్ ఆఫీసర్ అని పేరు ఉన్న రవీంద్రబాబు గారు ఈ వారం గెస్ట్. రవీంద్రబాబు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రవీంద్ర గారు నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడో బలిమన్లో 2010లో కనబడ్డారు, పార్వతీపురం డిఎస్పీ. అప్పుడు తర్వాత మీ ఇంటర్వ్యూ ఎప్పుడు అడిగినా చేద్దామని 2021 తీసుకొచ్చారు. ఓకే సార్. సాధారణంగా పోలీస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ అంటే అందరూ కాదు, కొంతమంది కేవలం టీపీకి పరిమితం అవ్వడం, లేదా క్యాంపస్ పరిమితం అవ్వడం, మిగతా వాళ్ళందరూ చూడడం, సబార్డినేట్ సూపర్వైజింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ మీరు మాత్రం ఎక్కువగా ప్రజలతో ఉండడం, ఈరోజు ఒక దగ్గర ఉంటే ఇంకో రోజు ఇంకో దగ్గర ఉంటారు. ఇందాక ఎవరో చెప్తున్నట్లుగా ఒక జోన్ పేపర్లో అన్ని జోన్లో మీరు కనబడుతుంటారు అనేది వార్తలు వస్తుంటాయి. అంటే ప్రజలతో ఎక్కువగా మీకు మమ్మీ కావడం ఇష్టంగా కనిపిస్తుండొచ్చు, అది మంచి వర్కే కానండి సార్. అయితే ఇంకా మీకు డిపార్ట్మెంట్ వరకు వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం ఎస్పీగా పనిచేస్తున్నారు. మిగతా జిల్లా క్రైమ్కి తూర్పుగోదావరి క్రైమ్కి డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ అంతా మిక్స్డ్ క్రైమ్ కనిపిస్తుంది. ఒక సైడ్ మావోయిజం ఉంటుంది, ఒక సైడ్ కమ్యూనిజం ఉంటుంది, మరొక సైడు జనరల్ క్రైమ్ కనిపిస్తుంది, సోషల్ క్రైమ్ కనిపిస్తుంది. ఇక్కడ కాకినాడ లాంటి సిటీలో రియల్ ఎస్టేట్ కనిపిస్తుంటుంది. ఈ డిఫరెంట్ క్రైమ్లు ఉన్నది ఎలాగ మీరు బేస్ చేసుకుని మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది? మీరు అన్నట్లుగా గతంలో మీ సర్వీస్లో చూసుకుంటే ప్రజలకి అంత దగ్గర అవుతున్న పోలీసులు మీలాంటి వాళ్ళు ఉంటున్నా కూడా ప్రజలకి పోలీసుల మధ్యన ఆ గ్యాప్ అనేది ఎందుకు అది ఇంకా కంటిన్యూ అవుతుంది, పెరుగుతూనే ఉంది? ఈ రెండు విషయాల సమాధానం చెప్పే ముందు రవీంద్రబాబు గారి కుటుంబ నేపథ్యం, అసలు రవీంద్రబాబు గారు పోలీసు యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలనుకున్నా చెప్పండి. ఐ కేమ్ ఫ్రమ్ కడప డిస్ట్రిక్ట్ అండి. కడప జిల్లా నా నేటివ్ ప్లేస్. బ్యాక్గ్రౌండ్ మా ఫాదర్ రైల్వే ఎంప్లాయీగా పనిచేస్తూ సబ్సిక్వెంట్గా ఆయన మళ్ళీ రాజకీయాల వైపు కూడా ఉన్నారు. ఫ్యామిలీ పరంగా వస్తే నాకు ముగ్గురు బ్రదర్స్, ఒక సిస్టరు. సో ఆ ముగ్గురు బ్రదర్స్ కూడా రైల్వేలో ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారు. మా సిస్టర్ టీచర్స్గా పనిచేసి ఆమె రిటైర్ అయింది. సో అందరూ కూడా ఫ్యామిలీలో ఎడ్యుకేటెడ్, అందరూ కూడా ఎంప్లాయీస్గానే ఉండేవాళ్ళం. సో మొదటి నుంచి ఈ యొక్క స్టేట్ సర్వీస్ కానీ సివిల్ సర్వీస్ కానీ మై ఫాదర్స్ డ్రీమ్. మా ఫాదరు మమ్మల్ని, నన్ను కానీ మా బ్రదర్స్ని కానీ ఎవరైనా కూడా సివిల్ సర్వెంట్గా చూడాలని, మాకంటే ఎక్కువ ఆయన డ్రీమ్ ఇది. సో ఆయన డ్రీమ్ మొదటి నుంచి కూడా మా పైన ఇన్ఫ్లుయెన్స్ ఉండడంతో ఖచ్చితంగా ఆయన కొరకు ఖచ్చితంగా మనం సివిల్ సర్వెంట్ కావాలని చెప్పేసి కాలేజ్ డేస్ నుంచి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. సో భగవంతుడి ఆశీస్సులు, ఫాదర్ ఆశీస్సుల వల్ల ఐ కుడ్ ఏబుల్ టు సక్సీడ్ ఇన్ గ్రూప్ 1. సో పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది మన ఛాయిస్ కాదు. ఈ టాప్ 3 సర్వీసెస్లో రెవెన్యూ ఆర్ పోలీస్ ఏదొచ్చినా సర్వీసెస్ ఇట్స్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ ది సోషల్ సర్వీస్, కానీ ప్రజలకు దగ్గరగా ఉండి సర్వీస్ చేస్తానుకుంటున్నాం. బట్ భగవంతుడి నిర్ణయం పోలీస్ డిపార్ట్మెంట్ అనేది రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ డెఫినెట్లీ ఇట్స్ ఎ బెటర్ చాయిస్ దెన్ కంపేర్ టు అదర్ చాయిస్. పబ్లిక్ చాలా దగ్గరగా ఉండి నీడీ పీపుల్కు ఎక్కువ మందికి మనం సర్వీస్ చేస్తానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది ఈ లాస్ట్ 21 years సర్వీస్లో చాలా చాలా సాటిస్ఫాక్టరీ టెన్యూర్ డిపార్ట్మెంట్కి రావడం అనేది. ఇక ఈ జిల్లా వరకు మీరు అడిగారు ఇందాక, అంటే ఈ జిల్లా గురించి వెళ్ళే ముందు ఫస్ట్ పోస్టింగ్ మీరు మా ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అంటే ఎక్కడ మీరు అప్పాలు అయ్యారా లేదా అనంతపురం? మాది అప్పాలండి. హైదరాబాద్లో 2001 and 2 టైంలో
ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అప్పట్లో మావోయిజం బాగా చాలా తీవ్రంగా ఉండేది రాష్ట్రంలో. మొత్తం ఓవరాల్గా స్టేట్ మొత్తం యునైటెడ్ ఏపీలో అటు నల్లమల్ల కావచ్చు, మనకు ఏఓబి బార్డర్ కానీ మొత్తం చాలా తీవ్రంగా ఉన్న టైంలో ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత పోస్టింగ్స్ అందరికి కూడా మావోయిస్ట్ అఫెక్టెడ్ ప్రాంతంలోనే అనుకునేవాళ్ళం. అందులో గుంటూరు జిల్లా గురజాల సబ్ డివిజన్ కొద్ది హార్ట్ బీట్గా ఉన్నది. అంతకు మునిపే మేము ట్రైనింగ్ టైం కంటే ముందే ఒక సాడ్ ఇన్సిడెంట్లో దీదని పిడుగురాల సిఐ బ్రహ్మయ్య గారు మావోయిస్టుల దాడిలో చనిపోవడం జరిగింది. సో అక్కడ కూడా లాస్ట్ మేము వెళ్ళకన్నా ముందు ఒక 3-4 months ఆ సబ్ డివిజన్ ఏ డిఎస్పీ లేకుండా వేకెంట్గా కూడా ఉంది. సో ఆ సబ్ డివిజన్కి వెళ్ళే అదృష్టవంతుడు ఎవరు అని మాలో మేము అనుకున్న టైంలో ఆ అదృష్టం నాకే వచ్చింది. డిఎస్పీ గురజాలగా నా ఫస్ట్ పోస్టింగ్. కొద్దిగా బాగా ఇంటీరియర్ ప్లేస్, మావోయిజం బాగా తీవ్రంగా ఉన్న ప్రాంతంలో నా పోస్టింగ్ ఫస్ట్ టైం గుంటూరు జిల్లా గురజాల జరిగింది. బట్ ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పోజర్. ఇనిషియల్ డేస్ ఆఫ్ సర్వీస్లో ఛాలెంజింగ్ టాస్క్ బాగా. సార్, గురజాల్లో అన్నది చాలా పీక్ స్టేజ్ ఉంది. అసలు ఆ ఏరియా మావోయిస్టులకి ఒక పెట్టని కోట, గుత్తుకొండ బిలం అవ్వచ్చు, చాలా ప్రాంతాలు ఉన్నాయి. అంటే అక్కడ మీ పవర్ ఎలా చూపించారండి? అంటే 2 రకాలు ఉంటాయండి. ఫస్ట్ టైం కాబట్టి కూంబింగ్ వెళ్ళడం, క్లాసికల్ ఎన్కౌంటర్లని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్ చూడడం, లేదా బంపింగ్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారా, లేదు సరెండర్స్కి ఎక్కువ ఇచ్చారా? అంటే మొట్టమొదట నేను ఫస్ట్ అక్కడ జాయిన్ అయిన తర్వాత అప్పుడు మీకు ఎస్పీ ఎవరండి? మాకు ఎస్పీ ఇప్పుడున్న మన అడిషనల్ డీజీ ఆంటాడు రవిశంకర్ అయ్యన్నారు సార్ మా ఎస్పీ గారు ఆ టైంలో. సో మొట్టమొదటి నేను ఫస్ట్ పోస్టింగ్ అక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు కొద్దిగా అవగాహన తీసుకుని వచ్చిన తర్వాత అనుకున్నది, ఇది సింగిల్గా చేసే టాస్క్ కాదు. డౌన్ ద లైన్ మనం స్టార్టింగ్ ఫ్రమ్ హోమ్ గార్డ్ దగ్గర నుంచి హోమ్ గార్డ్, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐసిఎస్ అందరం కలిసి ఒక టీం వర్క్గా చేస్తే తప్ప మనం యొక్క సమస్యను సాల్వ్ చేయలేము అనే ఉద్దేశంతో ఫస్ట్ థింగ్ టీంను తయారు చేసుకున్నానికి టాప్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. లక్కీగా నేను వాళ్ళతో పాటు ఒక ఆఫీసర్ లాగా కాకుండా ఒక బ్రదర్ లాగా మేమందరం కలిసి ఎస్ఐలు, కానిస్టేబుల్ అందరం ఒక టీమ్ ఆఫ్ ఫస్ట్ అయ్యాం. మేమందరం కూడా ఒకే ప్లేన్లో ఉండి ఈ సమస్యను సామాజిక కోణం మెయిన్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ కంటే కూడా సోషో ఎకనామిక్ ఆస్పెక్ట్ లాగా ట్రీట్ చేసి ఆ ఏరియాలో ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందన్న తర్వాత ప్రజల సహకారంతోనే ఉద్యమం నడుస్తుంది. అక్కడ ముందు ఆ ప్రజల్ని విన్ ఓవర్ చేయాలనే ఉద్దేశంతో మనం మెయిన్ టార్గెట్ ప్రజలతో వాళ్ళకున్న అపోహలు తొలగించడం, పోలీస్ అంటే వాళ్ళకున్న చెడు అభిప్రాయం తొలగించేదేస్తూ కమ్యూనిటీ పోలీసింగ్ మీద టాప్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. సబ్సిక్వెంట్గా సరెండర్స్, ఎందుకంటే చాలామంది కొన్ని అవగాహన లేక కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల తలంలో కానీ మావోయిజం జారి ఉండొచ్చు. సో వాళ్ళందరినీ మనం అవగాహన కల్పించేసి ముందు సరెండర్స్కి టాప్ ప్రయారిటీ ఇచ్చేసాము. సో సరెండర్స్ కపుల్డ్ విత్ కమ్యూనిటీ పోలీసింగ్, ఆ స్ట్రాటజీతో మేము టీం వర్క్ లాగా చేయడంతో వీ కుడ్ ఏబుల్ టు అచీవ్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఓకే, అంటే ఒకవైపు గురజాల, గుత్తుకొండ బిల్లం, అటువైపు మావోయిజం ఉంటాయి, ఇటు మీకు సబ్ డివిజన్లో మాచర్ల, పిడుగురాల ఆ ప్రాంతం అంతా కూడా ఫ్యాక్షన్ కూడా కనిపిస్తుంటారు. ఫ్యాక్షన్ మర్డర్స్ విపరీతంగా జరుగుతుంటాయి. మరి వాటిని ఏ విధంగా మీరు? అంటే మేము వచ్చిన టైంకి నేను అక్కడ జాయిన్ అయ్యేటప్పటికి మేబీ బికాస్ ఆఫ్ ఒక చిన్న సమస్య కంటే పెద్ద సమస్య పెద్దది కాబట్టి మావోయిజం ఆ ఏరియాలో ఎంటర్ అయిన తర్వాత చిన్న గీత కానీ పెద్ద గీత మావోయిజం ఫ్యాక్షన్ అనేది కొద్దిగా తగ్గుముఖం పట్టడం జరిగింది. బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మావోయిజ్ మొత్తం ఎంటైర్ సబ్ డివిజన్లో మావోయిజం ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. సో అప్పుడు అడపాదడప ఈ పాత ఫ్యాక్షన్ వాసనలు కూడా కొన్ని చోట్ల వచ్చినా కూడా మనం ఆల్రెడీ మంచి టీం అక్కడ తయారు చేసుకున్నాం. వీ కుడ్ ఏబుల్ టు గెట్ సక్సెస్ విత్ ది పబ్లిక్ సపోర్టు, మంచి టీం వర్క్తో ఫ్యాక్షన్ అయితేనేమి మావోయిజాన్ని వీ కుడ్ ఏబుల్ టు కంట్రోల్ చాలా ఎఫెక్టివ్గా అయినట్టు. సార్, ఫస్ట్ పోస్టింగ్ మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు అని చెప్పగలరు? కూంబింగ్ కానీ లేదా ఏదో మంచి కేసు? ఫస్ట్ మన ప్రోగ్రామ్ అంటే మనం ఆ విలేజ్ మెయిన్ కమ్యూనిటీ పోలీసింగ్ అండి. ఏదైతే కొన్ని విలేజెస్లో నేను జాయిన్ అయిన తర్వాత ఆ పర్టికులర్ విలేజ్కి వెళ్ళాలనుకుంటే 2-3 వెహికల్స్ రకరకాలు ఆటోలో ఎక్కేసి మళ్ళీ మోటార్ సైకిల్లో వెళ్ళి మళ్ళీ కొద్దిగా నడుచుకుంటూ వెళ్ళి గ్రామానికి వెళ్ళాలంటే అలాంటి పరిస్థితుల్లో మేము లాస్ట్కి నేను చేరిన 1 year 1.5 years తర్వాత బయటకు వస్తున్నప్పుడు అట్లీస్ట్ డైరెక్ట్గా కొన్ని విలేజ్లో మేము బయట నా వెహికల్లో వెళ్ళే స్థాయికి తీసుకెళ్ళాము. సో దట్ యూనిఫామ్ వేసుకోనండి సివిల్ డ్రెస్లో? జనరల్గా ఆ టైంలో మోస్ట్ ఆఫ్ ది టైం మఫ్టీలోనే వెళ్ళాము. ఈవెన్ మఫ్టీలో వెళ్ళినా కూడా జనరల్గా మనం ఆఫీస్ సరౌండింగ్లో కూడా వాచ్ ఉండేది. బయటకు వచ్చిన వెంటనే ఇన్ఫర్మేషన్ వచ్చేది. సో ఆ నుంచి ధైర్యంగా పోలీస్ వల్ల మనం బయటకు వెళ్ళే పరిస్థితి వచ్చిందండి. ఆ పోస్టింగ్లో ఎప్పుడైనా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కానీ కోంబింగ్ కానీ ఉందా మీకు బాగా గుర్తుండిపోయింది? నేను ఎందుకంటే ఇనిషియల్ డేస్లో క్యాడర్కు మన మోటివేషన్ ఇవ్వాలని చెప్పి దాంట్లో భాగంగా ఇనిషియల్ డేస్లో అలాంగ్ విత్ మా యొక్క స్పెషల్ పార్టీస్తో పాటు మా ఫోర్స్తో పాటు మెనీ టైమ్స్ ఐ వెంట్ టు ది ఫీల్డ్, ఎస్పెషల్లీ దుర్గి, వెల్దుర్తి, తర్వాత అక్కడ మాచర్ల, నాగార్జున సాగర్ ఆ సరౌండింగ్ ఏరియాలో ఫారెస్ట్ ఏరియాలో
ఒక మన లీడర్గా వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది. దాంతో మొట్టమొదట చాలా ఆపరేషన్స్లో పర్సనలీ ఐ వెంట్ టు ది అలాంగ్ విత్ ది పార్టీస్. ఎక్కడైనా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎదుర్కొన్నారా? కొన్ని జరిగాయి, అంటే మన నాట్ టు డిస్కస్ ఆన్ దిస్ ఫోరం. గురజాల తర్వాత ఎక్కడికి వచ్చారండి? గురజాల అయిన తర్వాత నెక్స్ట్ మా 2004 ఎలక్షన్స్ వరకు గురజాల ఉన్నాను. 2004 ఎలక్షన్ గురజాలలో ఎలాంటి సింగిల్ ఈవెంట్స్ జరగకుండా, మావోయిస్ట్ ఇన్సిడెంట్స్ జరగకుండా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ టు వరంగల్ రూరల్ సబ్ డివిజన్. అది ఇంకొక సెక్టర్. అది అంటే అక్కడ ఒక నేపథ్యం ఏమిటంటే అది ఆల్మోస్ట్ మావోయిజానికి ఒక పుట్టినిల్లు లాంటిది వరంగల్ జిల్లా. వరంగల్ రూరల్ పార్ట్కి వచ్చేటప్పటికి అది ఆ టైంలో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చర్చల టైంలో చాలా సందిగ్ధ అవస్థ. ఒకవేళ మన ఫీల్డ్లో మావోయిస్టులు ఎదురుపడితే మన రియాక్షన్ ఏంటి, వాళ్ళ రియాక్షన్ ఏంటని ఒక సంఘటన కూడా అలాగే జరిగింది. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చర్చల వైపు జరుగుతుంది. మనం అగ్రెసివ్గా ఉండకూడదు, వాళ్ళు అగ్రెసివ్గా ఉండదు. ఒకవేళ వాళ్ళ వైపు నుంచి ఏదైనా ఉంటే మనం చేయాలని ఒక పర్టికులర్ విలేజ్లో మావోయిస్ట్ దళం వచ్చేసి మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. అక్కడ మనం చాలా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. మనం అక్కడే ఉన్నాం, వాళ్ళు అక్కడే ఉంటున్నారు. చూసి చూడండి వెళ్ళిపోవాలా? చూస్తున్నాం. అటువైపు నుంచి ఏదైనా రియాక్షన్ వస్తే మన వైపు నుంచి కూడా రియాక్షన్ ఉంటుందని. సో వాళ్ళు కూడా సమయాన్ని పాటించడం జరిగింది, మనం సమయాన్ని పాటించాం. అదొక అలాంటి వ్యవస్థలో కూడా మనం పనిచేయడం జరిగింది వరంగల్లో. ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సార్, ఇక్కడ నల్లమల్లకి వరంగల్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. ఎస్ ఎస్ ఎస్. మీకు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏం కనుకుంటారండి? నల్లమలలో ఈ మావోయిజం అనేది కొత్త. సో మనకు పోలీసుకు కొత్తనే, ఈవెన్ మావోయిస్టులు ఆ ఏరియాలో సింపథైజర్స్కు, మిలిషియాకు కొత్త. సో ఇక్కడ వాళ్ళ వైపు నుంచి కొత్త ట్రైన్ రిక్రూట్మెంటు, క్యాడర్ కూడా కొంత అప్పటికి వెల్ ట్రైన్ క్యాడర్ కాదు. సో అక్కడ మనకు బాగానే ఉంది. బట్ వేరే వరంగల్ ఏంటంటే గత ఎన్నో సంవత్సరాలుగా అసలు అక్కడ ప్రజలు అయితేనేమి, పోలీసు అయితే టోటల్గా ఆ యొక్క ప్రాబ్లంకి వాళ్ళు ప్రొఫెషనల్గా బాగా ఎదిగి ఉన్నారు. సో అలాంటి ఏరియాలో పనిచేయడం అనేది కొద్దిగా ఈజీగా అయింది. ఒకవేళ ఇష్యూ వచ్చినా కూడా విత్ రిగార్డ్ టు మావోయిజం సంబంధించి ఈజీగా ట్యాకిల్ చేయగలిగిన కేబిలిటీస్ అప్పటికి క్యాడర్లో ఉన్నాయండి. అంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చి ఉండొచ్చు, కానీ నల్లమల్లలకి మీరు చెప్తున్నాడు వరంగల్ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుందంటే, వరంగల్లో అసలు భౌతిక దాడులు, పోలీసు మీద దాడులు, పట్టపగల దాడులు ఉంటాయి. మీకు నల్లమల్ల వచ్చేసరికి అప్పుడు నైట్ టైం కానీ డే టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మరి అటువంటి సంఘటనలు మీకు ఎదురుపడ్డాయా? అంటే ఆ టైంలో అదృష్టం ఏంటంటే వరంగల్కి వచ్చేటప్పటికి చర్చల టైం జరుగుతున్నప్పుడు చేసుకున్నారు. అంటే వైలెన్స్ లేదు. చర్చల టైంలో మన పోలీసు కూడా కొంత అడ్వాంటేజ్ ఏమిటంటే విలేజ్లో మనం ఫ్రీగా వెళ్ళగలుగుతున్నాం. ఏదైనా ఫ్రెష్గా కొత్త రిక్రూట్మెంట్ కానీ పాత క్యాడర్ల యొక్క వాళ్ళ యాక్టివిటీస్ని వాచ్ చేసుకున్నానికి అదొక మంచి అవకాశంగా దొరికింది ఆ టైంలో మనకు. వరంగల్ తర్వాత నాకు వరంగల్ అంటే ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు సార్ ఉన్నారు. నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి బయటకు వస్తున్నప్పుడు మన స్టీఫెన్ రవీంద్ర సార్, ఇద్దరు ఎస్పీస్ అక్కడ, ఇద్దరు దగ్గర పనిచేశాను. స్టీఫెన్ రవీంద్ర గారు. అది చర్చల ముసుగులో వాళ్ళు రిక్రూట్మెంట్ కూడా చేసుకున్నారు కదా. అదే చర్చల ముసుగులో పోలీసులు కూడా వైలెన్స్ లేదు. టైంలో మన పోలీసు కూడా కొంత అడ్వాంటేజ్ ఏమిటంటే విలేజ్లో మనం ఫ్రీగా వెళ్ళగలుగుతున్నాం. ఏదైనా ఫ్రెష్గా కొత్త రిక్రూట్మెంట్ కానీ పాత క్యాడర్ల యొక్క వాళ్ళ యాక్టివిటీస్ని వాచ్ చేసుకున్నానికి ఒక మంచి అవకాశంగా దొరుకుతుంది ఆ టైంలో. అచ్చా, వరంగల్ తర్వాత ఎక్కడికి వచ్చారు? వరంగల్ తర్వాత మీకు వరంగల్ ఎస్పీ ఎవరండి అప్పుడు? నాకు వరంగల్ అంటే ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు సార్ ఉన్నారు. అచ్చా. నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి బయటకు వస్తున్నప్పుడు మన స్టీఫెన్ రవీంద్ర సార్. ఇద్దరి దగ్గర పనిచేశారు మీరు. కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు, స్టీఫెన్ రవీంద్ర గారు. అక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ అగైన్ బ్యాక్ గుంటూరు టౌన్ ఎస్డిపిఓగా రావడం జరిగింది. ఇక్కడ రౌడీజం, గూండాయిజం కదండి. గుంటూరు టౌన్ ఈజ్ అ డిఫరెంట్ ప్లాట్ఫామ్. టోటల్గా ఈ వైట్ కలర్ అఫెన్సెస్ ఉంది. తర్వాత రౌడీజం కొద్దిగా ఫేమస్ అయ్యారు గుంటూరు టౌన్ సబ్ డివిజన్. అర్బన్ పోలీసింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అది కూడా ఇట్స్ ఎ డిఫరెంట్ ఛాలెంజింగ్. ఎక్కడ పనిచేసిన అక్కడ కూడా అంటే అర్లియర్ నేను గురజాలలో పనిచేసిన కొంత ఎక్స్పీరియన్స్ కావచ్చు, గుంటూరు జిల్లాలతో అనుబంధంతో అక్కడ కూడా ఐ బిలీవ్డ్ ఇన్ దట్ టీమ్ వర్క్ కాన్సెప్ట్. ఐ కుడ్ ఏబుల్ టు సెలెక్ట్ వెరీ గుడ్ పీపుల్. సో అందరి టీంను మనం తయారు చేసుకున్న తర్వాత మన ఐడియాలజీ ఏంటి, మనం చేయాల్సిన ఫస్ట్ ఫంక్షనింగ్ అందరినీ కన్విన్స్ చేసి అందరం ఒకే ప్లేన్లో వర్క్ చేసేలాగా మనం సక్సెస్ చేసాం. సార్, గుంటూరు మీరు డిఎస్పీకి ఉన్నప్పుడు క్లబ్బుల వ్యవహారం చాలా ఎక్కువ ఉండేది. ఎల్వీఆర్ క్లబ్బులు అంటూ క్లబ్బులు. ఆ క్లబ్బుల వైపు చూస్తే ఆ పోలీస్ అధికారి ట్రాన్స్ఫర్ అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంటాయి. మీకు మరి అక్కడ వాళ్ళ వైపు నుంచి ఏమైనా? లేదండి, మేము అక్కడ వాళ్ళ వైపు నుంచి మనకేం రాలేదు. రైడ్ కూడా చేసాము. మీ వైపు నుంచి వాళ్ళకు ఉండేదా? రైడ్ కూడా చేసాము, ఒక కేసు కూడా ఫేస్ చేసాము అప్పుడు. బట్ తర్వాత సబ్సిక్వెంట్గా ఇంకా మన వల్ల ఏంటంటే మనం టచ్ చేసినా కూడా
మన పద్ధతి ఇదే అనుకున్నట్టున్నారు. మరి వాళ్ళు కూడా రౌడీజన్ ఏ విధంగా కంట్రోల్ చేసేవారంటే కౌన్సిలింగ్ చేసేవారా? ఎందుకంటే అప్పట్లో కొంతమంది ఎస్పీలు కౌన్సిలింగ్ పేరు బట్టి తీసుకొచ్చి వాళ్ళు బై ఆల్ మీన్స్ అంటే బై ఆల్ మీన్స్ విజిబుల్ కానీ ఇన్విజిబుల్ కానీ రౌడీ యాక్టివిటీ అనేది మనం డెఫినెట్గా టాలరేట్ చేయమనే మెసేజ్ త్రూ రెగ్యులర్ కౌన్సిలింగ్ అనుకోండి. తర్వాత ఫ్రీక్వెంట్గా వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసెస్ పెట్టడం, తర్వాత ఎక్కడైనా వాళ్ళు ఇన్వాల్వ్ అయిన కేసెస్లో ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేయడము. అట్ ది సేమ్ టైం వాళ్ళ యాక్టివిటీస్ మీద రెగ్యులర్ మానిటరింగ్, వాళ్ళ మూమెంట్స్ మీద. ఎందుకంటే ప్రతి ఇంపార్టెంట్ ఫెలోస్కు మనం షాడో పార్టీస్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళ మూమెంట్ చేసి ఎక్కడైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే ప్రయత్నం చేస్తుంటే ముందుగానే ప్రివెంటివ్ మెజర్స్లో బాగా చేసినప్పుడు మేజర్ రౌడీ ఎలిమెంట్స్ ద్వారా నేను గుంటూరు టెన్యూర్లో ఉన్నంత వరకు పెద్ద మేజర్ ఎపిసోడ్స్ అయితే జరగలేదు. అక్కడ మీ పనిచేస్తున్న టైంలో మీకు బాగా గుర్తుంటున్న కేసు ఏమన్నా? అంటే సార్ కరెక్ట్ గుర్తులేవు కానీ మెనీ కేసెస్ ఆర్ దేర్ గుంటూరు టౌన్లో, ఎస్పెషల్లీ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ పైన. మనం ట్రాఫిక్ పైన కూడా చాలా పెద్ద మనం డ్రైవ్ చేసాం గుంటూరు టౌన్లో. కేసెస్ అంటే ఇప్పుడు రైట్ నో గుంటూరు తర్వాత గుంటూరు టౌన్ చేసిన తర్వాత అక్కడ నుంచి నెక్స్ట్ అర్లీగానే పార్వతీపురం ఓఎస్డీగా వెళ్ళాను. అంటే ఓఎస్డీ పోస్ట్ అడిషనల్ ఎస్పీ, బట్ ఇన్ ది క్యాడర్ ఆఫ్ డిఎస్పీ ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ పార్వతీపురం ఓఎస్డీ. అది ఒక న్యూ ఎక్స్పీరియన్స్. ఏంటంటే ఆ పార్వతీపురం ఓఎస్డీ పోస్ట్ క్రియేట్ అయిన తర్వాత నేనే ఫస్ట్ పోస్టింగ్ అక్కడ. సో అక్కడ దీనికి అది మీరు వెళ్ళకముందే పార్వతీపురం పొల్యూషన్ బ్లాస్ట్ కూడా జరిగింది అక్కడ. మావోయిస్ట్ యాక్టివిటీ బాగా ఉన్నది, సంఘటనలు జరుగుతున్నాయి. అక్కడ సాలూరు దగ్గర కోర్టులో సీఎన్ కాల్చి గాంధీ గారిని పైన అటాక్ చేయడం జరిగింది. తర్వాత ఏఓబి బార్డర్లో ఉండడము, చుట్టూ రాయగఢ్ కోరాపుట్ జిల్లాల బార్డర్లో ఉంటుంది. సో వాటన్నిటిలో కూడా జిల్లాలకు కొద్దిగా అక్కడ కూడా కోమింగ్ చేసేవారు. ఓఎస్డీ అంటే ఓఎస్డీ ఈజ్ టోటల్లీ మావోయిస్ట్ ఆపరేషన్స్ ఓవరాల్ ఇన్ఛార్జ్. సార్ మీరు వరంగల్ చేశారు, నల్లమల చేశారు, ఏఓబీకి వచ్చారు. కానీ మూడింటికి యొక్క టోపోగ్రఫీ డిఫరెంట్ కనిపిస్తారు. మీకు ఏఓబీలో ఆ టెరెంటెన్స్ అన్ని కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. మీకు మరి కూబింగ్లో ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదా? మీరు చెప్పిన ప్రకారం కరెక్ట్. నల్లమలలో మనకు టోటల్ ప్లేన్ ఏరియా, ఫారెస్ట్ ఉన్నా కూడా ప్లేన్ ఏరియాలో ఫోర్సెస్కు ఫిజికల్ ఫిట్నెస్ కొద్దిగా తక్కువ ఉన్నా కూడా పర్లేదు. వేరాజ్ ఏఓబి మాత్రం టోటల్లీ ఫిజికల్ ఫిట్నెస్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ఆల్ టెరైన్ ఈజ్ వెరీ టఫ్ టెరైన్, కొండలు గుట్టలు. దాంతో ఏంటంటే మన ఫోర్స్ చాలా ఫిజికల్గా ఫిట్ అయి ఉండాలి, స్ట్రాటజీ కూడా చాలా డిఫరెంట్గా ఉండాలి. మనం ఏరియాకి ఎంటర్ కావాలంటేనే కొండలు గుట్టలు ఎక్కుతున్నప్పుడు వాళ్ళకి అడ్వాంటేజెస్, మావోయిస్లకు అడ్వాంటేజ్, ఎందుకంటే వాళ్ళ ఫారెస్ట్లో ఉంటారు. వీటన్నిటితో కంపేర్ చేసినప్పుడు ఏఓబి ఈజ్ మోర్ ఛాలెంజింగ్ దెన్ అదర్ టూ ఏరియాస్ అండి. అంటే ఆ కొండలు గుట్టలు ఎక్కి దిగుతున్న సమయంలో ఎందుకు వచ్చాను రా పోలీస్గా అనుకోలేదు? ఎందుకంటే నల్లమల్లకి వరంగల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్లెయిన్ ఏరియా కాబట్టి మీరు ఎన్ని రోజులను కోంబింగ్ చేయొచ్చు. ఒకసారి ఏఓబీలో మీరు కోంబింగ్ వెళ్ళారంటే 10 రోజులు 12 రోజులు పడుతుంది. కొండ ఎక్కి దిగేసరికి 6 నెలలు పడుతుంది. అంటే ఇక్కడ 2 ఏరియాస్తో కంపేర్ చేసినప్పుడు థర్డ్ ఏరియా ఏఓబీకి వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ ఓఎస్డీ నేను అక్కడ ఫోర్స్ కూడా ఇంకా అంత ప్రొఫెషనల్గా ఎదగలేదు ఈ మావోయిస్ట్తో పాటు మనం ఫేస్ చేయాలన్న దాని మీద. సో ఇట్స్ ఎ రియల్లీ ఛాలెంజింగ్. ఆ ఛాలెంజింగ్ కూడా మనం అలా అనుకోకుండా శ్రీకాకుళం అండ్ విజయనగరం జిల్లాలకు ఇద్దరికి కలిపి ఒకే ఓఎస్డీ నేను. అక్కడ సపరేట్ ఓఎస్డీ లేకుండా ఈ 2 జిల్లాల ఎస్పీలతో సమన్వయం పరుచుకోవాలని ఒకటి. ఆ ఏరియాలో మనం కొత్త ఏఓబి. సో ఫస్ట్ థింగ్ సేమ్ థింగ్ స్ట్రాటజీని మనం ఫైట్ చేసే మన స్పెషల్ పార్టీస్ని ట్రైనప్ చేయడానికి టాప్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఫోర్స్ని ముందుగా మోటివేట్ చేసి మనం ఖచ్చితంగా ఎదుర్కోవాలి సమస్యను. దానికి కావాల్సిన అర్హతలు ఏంటి? మనం ఫిజికల్గా ఫిట్ ఉండాలి, టాక్టిఫుల్గా కూడా మనం ఫిట్ ఉండాలి. కాబట్టి ట్రైనింగ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టి ఫిజికల్ ఫిట్నెస్ను పెంచుకొని ఫోర్స్ను మనం మోటివేట్ చేసి ఇష్టపడి ఆపరేషన్లకు వెళ్ళేలాగా ఫోర్స్ను మనం మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో టార్గెట్ పెట్టుకున్నాం. అది ఫస్ట్ 3-4 మంత్స్లోనే ఐ కుడ్ ఏబుల్ టు గెట్ దట్ సక్సెస్. పార్వతీపురం హెడ్ క్వార్టర్ పెట్టుకొని మీరు అటు నారాయణపురం, రాయగడ, అలాగే గుణపురం, కురుపాం, గుమలేశ్వరం ఈ ప్రాంతం తిరిగేవారు. అవును. ఇక్కడ ఎఫెన్స్ చేసి వాళ్ళు పోయి అక్కడ షెల్టర్ తీసుకున్నారు. మీరు అటు పోతే అక్కడ లోకల్ పోలీస్ అప్పుడు సపోర్ట్ చేసేవారు కాదు, అంటే ఒరిస్సా పోలీస్. మరి ఆ ప్రాబ్లం మీరు ఎలాగో షార్ట్ అవుట్ చేసుకున్నారు? అంటే లక్కీగా ఇనిషియల్ డేస్లో మన కోఆపరేషన్ కొద్దిగా లేకుండా, కానీ లక్కీగా మనమే ప్రొయాక్టివ్తో నేను ఇమ్మీడియట్గా ఐ యూస్ టు విజిట్ కోరాపుట్టు, రాయగఢ్తో వెళ్ళి ఆ ఎస్పీస్తోనూ వాళ్ళ ఆపరేషన్తో నేను రెగ్యులర్గా మాట్లాడుతూ మా వైపు నుంచి 100% కోఆపరేషన్ మన వైపు ఉంటుందని చెప్పేసి వాళ్ళని మనం కన్విన్స్ చేయగలిగాం. దట్ ఇట్స్ ఎ కంబైన్డ్ వార్. వన్స్ మనము మావోయిస్టులకు లేని బార్డర్ ఎందుకు మనకెందుకు బార్డర్స్. సో మనందరం కలిసి సమన్వయంతో పనిచేస్తేనే సక్సెస్ సాధిస్తామనే దాన్ని మనం వాళ్ళతో ఆ ఎస్పీలు మనం కన్విన్స్ చేయగలిగాం. సో సబ్సిక్వెంట్గా 3rd month, 4th month, 5th month నుంచి వాళ్ళ నుంచి మన కోఆపరేషన్ బాగా వచ్చేది. సో వాళ్ళ వైపుకు మనం ఫ్రీగా వెళ్ళే దానికోసం వెళ్తున్నప్పుడు జాయింట్ ఆపరేషన్స్ మనం ప్లాన్ చేసి మంచి రిజల్ట్స్ కూడా సాధించామండి అక్కడ.
కోనేరులో రైల్వే స్టేషన్లో ట్రైన్ మీద అటాక్ అప్పుడు మీరు ఉన్నారు అక్కడ? ట్రైన్ మీద అటాక్ అప్పట్లేము, తర్వాత వెళ్ళేది నాకు. అంటే మీకు మంచి రిజల్ట్ వచ్చాయి అంటున్నారు అక్కడ మా పార్వతీపురం ఏరియాలో. మీకు గుర్తుండిపోయి సార్ 2 ప్లేసులు అని చెప్పగలరు? అంటే అప్పుడు రిజల్ట్ వచ్చింది, అవును, రిజల్ట్ రాలేకపోయింది కూడా. రిజల్ట్ వచ్చినదే దాని మీద నాకు మేజర్ నేను బాగా నమ్మకం ఏంటంటే సరెండర్స్ అండి. 2 ఏరియాస్ ఉండేవి మనకు, కొండబారెడ్డి ఏరియా, ఇటు మనకు కోరాపుట్ వైపు ఉన్న ఏరియాలో. కొండబారెడ్డి ఏరియా మాకు కొరకరాని కోయలాగా ఉండే టైంలో మెయిన్ నాగావళి దళం ఉండాలండి ఉండేది, నాకు ఉండేది. కొండబారెడ్డి ఏరియా నుంచి వెళ్ళిన దళం క్యాడర్ అంతా కూడా ఆ లోకల్ క్యాడర్. సో వాళ్ళకు అదే ట్రైబ్ కమ్యూనిటీ లీడర్స్ కాబట్టి ఎక్కువ వాళ్ళకే సపోర్ట్ ఉంటుంది. దాన్ని మనం అధిగమించాలంటే ఫస్ట్ కమ్యూనిటీ పోలీసింగ్ ఒకటి చేస్తూ సబ్సిక్వెంట్గా కోమింగ్ ఆపరేషన్స్ చేయడంతో పాటు సరెండర్స్ పైన ఎక్కువ మనం ప్రెజర్ చేయగలిగినాం, ఫోకస్ పెట్టేటప్పటికీ మనం ఆ ఏరియా నుంచి మళ్ళీ బయటకు వచ్చేటప్పటికి ఒక ఎంటైర్ ఆపరేషన్ కొండబారెడ్డి ఏరియా కమిటీని మనం జీరో చేసేసాం ఆపరేషన్ ఏరియా నుంచి. అది డెఫినెట్గా సాటిస్ఫాక్షన్. దాదాపు ఒక 10 ర్యాంక్స్ను సరెండర్ చేయించగలిగాము. తర్వాత విత్ కోఆపరేషన్ ఆఫ్ అదర్ మనం ఆఫీసర్స్ అందరితో ఇంపార్టెంట్ మనం అనుకో పోలీస్ అండ్ మావోయిస్ట్ జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో మన ఇంపార్టెంట్ మంచి గుడ్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. నాట్ టు నేమ్ ద క్యాడర్స్ నౌ, వెరీ గుడ్. బట్ అందరికంటే కూడా ఆఫీసర్స్ కూడా ఏదైతే మనం మోటివేట్ చేసినామో ఆఫీసర్లందరికీ కూడా మనం ప్రమోషన్స్ ఆస్పెక్ట్లో కానీ బెనిఫిట్స్ మనం చాలా ఇప్పించగలిగాం ఆ పీరియడ్లో. సార్ పార్వతీపురంలో ఒకవైపు మా నక్సల్స్ మూమెంట్ ఉంది, దాన్ని అడ్డం పెట్టుకొని ఈ సారా గ్యాంగ్ ఒక విపరీతంగా ఉండేదండి. మీరు వాటిని అంటే ఇనిషియల్ డేస్లో మన మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ మినేస్ ఆఫ్ మావోయిజంగా నక్సల్స్ యొక్క యాక్టివిటీస్ మీద దృష్టి పెట్టేవాళ్ళం. మళ్ళీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వన్స్ మనకి ఏరియా మీద గ్రిప్ వచ్చిన తర్వాత సబ్సిక్వెంట్గా దాని మీద దృష్టి పెట్టాం. బట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా మావోయిస్ట్ యాక్టివిటీ. ఎందుకంటే ఈ సారా వేల యాక్టివిటీస్ని వీళ్ళని మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు త్రూ లా అండ్ ఆర్డర్ పోలీస్ అయినా. బట్ మావోయిజం కంట్రోల్ దాని మీద టాప్ ప్రయారిటీ. అంటే అప్పట్లో సారా కాంట్రాక్ట్లు ఎంత స్ట్రాంగ్ ఉండేవారంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కే తీసుకొచ్చి డబ్బులు ఇచ్చే కాంట్రాక్టర్ కనబడేవారు. అంటే మీ ఇందాక చెప్పాను కదా, చిన్న సమస్యతో కంపేర్ చేసినప్పుడు మనం పెద్ద సమస్య మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. అంటే వాళ్ళు మీ దగ్గర ఎప్పుడైనా వచ్చారా, ఎదురుపడ్డారా అలాగని? అంటే మనం ఇప్పుడు ఇది టాక్టికల్ ఇష్యూ అది ఇప్పుడు మనం డిస్కస్. సరే, పార్వతీపురం ఉన్నప్పుడే మీకు బలిమల ఇష్యూ, అసలు ఆ రోజు ఏం జరిగిందండి? చాలా అన్ఫార్చునేట్. పోలీసు మన చరిత్రలో మీకు ఎన్ని గంటలకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీరు ఏ రూట్లో వచ్చారు? వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అది. మనకు ఆ సంఘటన జరిగిన తర్వాత ఆఫ్టర్నూన్ కమ్యూనికేషన్ వచ్చేసి ఇమ్మీడియట్గా ఎవరి రష్ అప్ టు బలిమల అని చెప్పారు. నేను వాజ్ ఓఎస్ డివిజన్ అని బట్టి దట్ రెస్క్యూ అంటే టీంలో భాగంగా నన్ను కూడా రమ్మన్నారు. ఆ టైంలో ఆల్మోస్ట్ వెరీ రిస్కీ రూట్, ఈ కోరాపుట్ మీదుగా ఇట్స్ ఆల్మోస్ట్ యాంటిసిపేటెడ్ రూట్. ఈ డెఫినెట్గా పోలీస్ రెస్క్యూ టీమ్స్ అదే రూట్లో రావాలని, బట్ అక్కడ జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మన అవసరం అక్కడ ఉందన్న దాని మీద మనం కోరాపుట్ మీదుగా త్రూ మల్కాన్గిరి కోరాపుట్ మీదుగా అక్కడ రీచ్ అవ్వడం అయితే లేట్ ఇన్ ద నైట్. చాలా దూరం కదండి. త్రూ రోడ్డే, టోటల్ రోడ్ జర్నీ చేసాము. దట్ ఎక్కువ ఫోర్స్ తీసుకెళ్ళినా కూడా విల్ గెట్ ఐడెంటిఫైడ్ అని చెప్పి వెరీ మినిమల్ నేను నా గన్మెన్స్తో మఫ్టీలో ఆ రోడ్ కొంత రిస్క్ తీసుకొని పోవడం జరిగింది. బట్ ఒక మంచి సంకల్పంతో ఒక మంచి ఆపరేషన్ కోసం పోయాం కాబట్టి అక్కడ మనకి ఏం జరగలేదు. సంతోషం. సార్, మీరు బలిమల రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళేసరికి సిచ్యువేషన్ ఏముందండి? ఇట్స్ టోటల్లీ ఇంకా ప్యానిక్ సిచ్యువేషన్, నో బడీ ఈజ్ దేర్. ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటన తర్వాత ఫోర్సెస్ రీచ్ అవ్వాలన్నా కూడా అన్ని ప్రికాషన్ తీసుకొని రావాలి. మేము తర్వాత అప్పుడున్న మన వైజాగ్ రూరల్ ఎస్పీ గారు, తర్వాత గ్రేహౌండ్స్ జేసీ గారు, తర్వాత అప్పుడున్న ఐజీ మన రాజీవ్ త్రివేది సార్, సో వాళ్ళందరూ కూడా మనం ఆ ఏరియాకు రీచ్ అవ్వడం. మా అందరికంటే ముందు ఆ ఏరియాలో నియరెస్ట్ ఫస్ట్ మ్యాన్ టు రీచ్ ఈజ్ ఆ ఏరియా సంబంధించిన దగ్గరలో ఉన్న సీనియర్ ఎస్ఐ మురళి అని ఎస్ఐ ముందు రీచ్ అయిపోయి ఫస్ట్ అక్కడున్న మన చిత్రకొండ స్టేషన్ వాళ్ళతో కాంటాక్ట్లో ఉండి ఫస్ట్ రెస్క్యూ ఆపరేషన్స్, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో మొత్తం ఈ ఆఫీసర్స్ అందరూ వెళ్ళి మళ్ళీ మనం ఫోర్సెస్ అన్నింటినీ కూడా పిలిపించుకొని ఆపరేషన్ టేకప్ చేసడానికి మళ్ళీ నెక్స్ట్ డే పడుతుంది. సో యువర్ దేర్ ఆల్మోస్ట్ చనిపోయిన మన సోదరుల యొక్క బాడీస్ అన్ని మళ్ళీ రికవర్ చేయడానికి 15-20 days వీ క్యాంప్ దేర్. బట్ వెరీ సాడ్ పార్ట్ ఆఫ్ ది సర్వీస్, వెరీ అన్ఫార్చునేట్. ఎంత హీరోయిక్ ఫోర్స్, బ్రావరీ ఫోర్స్ గ్రేహౌండ్స్కు ఒక అన్ఫార్చునేట్ సంఘటన అది. సార్, తర్వాత ఎక్కడికి వచ్చారండి? పార్వతీపురంలో మనం సక్సెస్ఫుల్ 3 years కంప్లీట్ అయిన తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ డీసీపీ టాస్క్ ఫోర్స్ హైదరాబాద్. దట్ టు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇచ్చారు. అదే ఇట్ వాజ్ రియల్లీ గ్రేట్ ఎక్స్పోజర్ అనుకోవాలి.
ఓకే. ఎందుకంటే అంటే ఏ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్లో దిస్ ఎంటైర్ ఓల్డ్ సిటీ, ఉస్మానియా క్యాంపస్, తర్వాత సైదాబాద్ మనకు అంత కదా కమ్యూనలీ సెన్సిటివ్ ఏరియా, అంతా వస్తుంది మీకే కదా. టోటలీ కమ్యూనలీ సెన్సిటివ్ ఏరియా. ఈస్ట్ జోన్కి వచ్చేటప్పుడు కొంత రౌడీ ఎలిమెంట్స్ యాక్టివిటీస్, ఇప్పుడే ఉద్యమం కూడా నడుస్తుంది వాటన్నిటి ఒకవైపు అయితే తెలంగాణ ఉద్యమం అనేది ఇక చాలా చాలా ఇంపార్టెంట్ స్టేజ్ ఆఫ్ ది మూమెంట్. ఓయూ క్యాంపస్ కమ్స్ అండర్ సౌత్ జోన్ టాస్క్ క్యాంపస్లో అనుకుంటా కదా, ఆంధ్ర పోలీస్ గో బ్యాక్ అని కూడా వాళ్ళు స్లోగన్స్ అన్నారు. అది ఒక ఎక్స్పీరియన్స్. గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. సార్ అక్కడ మీరు నేర్చుకుందని చెప్పండి, ఎందుకంటే అదొక భావోద్వేగంతో కూడిన ఎపిసోడ్ అది. ఇక్కడ మీరు మజల్ పవర్ చూపించడానికి ఏమాత్రం అవకాశం లేదు, అంతా ఐడియాలజీకి వెళ్ళాల్సి వస్తుంది. అటువంటి బాబుని కంట్రోల్ చేయడానికి ఒకవైపు పోలీస్ గో బ్యాక్ అంటున్న టైంలో ఈ అన్ని సెంటిమెంట్స్లో ఉన్న దీన్ని మీరు ఏ విధంగా నేర్చుకున్నారు? అంటే అక్కడ మనము ఒక జాబ్ చేస్తానికి వెళ్ళాము, అది ఇండివిజువల్ కంటే కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండాలి మన ప్రవర్తన. అజిటేషన్స్ ఎస్పెషల్లీ ఇటు సౌత్ జోన్లో మనకు కమ్యూనలీ సెన్సిటివ్ సంఘటనలు జరిగినప్పుడు కానీ, లేదంటే ఓయూ క్యాంపస్లో దానికి జరిగినప్పుడు వాళ్ళ సెంటిమెంట్స్ను మనం హర్ట్ చేయకుండా ప్రవర్తించాలి. లా అండ్ ఆర్డర్ రెగ్యులేట్ చేయాలి, కంట్రోల్ చేయాలి, బట్ అట్ సేమ్ టైం మన ప్రవర్తన ద్వారా కానీ, మన మాటల ద్వారా కానీ వాళ్ళ ఫీలింగ్స్ హర్ట్ చేయకుండా చేయాలనేది నేను స్ట్రాంగ్గా నమ్మాను. అట్టగా నా సబార్డినేట్స్ కూడా అదే చెప్పేవాళ్ళు. బట్ యాజ్ లాంగ్ యాజ్ మనం మన డ్యూటీ రెగ్యులర్గా రైట్ రాయల్గా చేస్తున్నప్పుడు వాళ్ళ వైపు నుంచి కూడా అంత అపోజిషన్ ఉండదు. మన వైపు నుంచి ఏదైనా ఇట్లా ప్రొవోకేటివ్ మాటలు కానీ, ప్రొవోకేటివ్గా మనం అనడం కానీ చేసినప్పుడు ఇంకా యాడ్ అవుతుందని, అది మాత్రం ఒకటి. క్రౌడ్ ఎంత పెద్ద క్రౌడ్ను కూడా మనం ధైర్యంగా ఫేస్ చేసే ధైర్యం అయితే వచ్చేది అక్కడ. అటువైపు ఒక 1000 మెంబర్స్ ఉన్నా కూడా, మన దగ్గర ఒక 10 మంది కానిస్టేబుల్ ఉన్నా కూడా మనం ధైర్యంగా నిలబడి అరే వాళ్ళు మనం కన్విన్స్ చేయొచ్చు, ఇది రెగ్యులేట్ చేయొచ్చు అనే ధైర్యం అయితే వచ్చింది ఆ ఫోర్స్లో మనకు. అక్కడ మీకు నిజంగా చెప్పాలంటే ఒక వారే అది, వార్ అలాంటి సిచ్యువేషన్. మీకు మన నమాజ్ అయిందంటే ఒక వారం ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే ఇట్స్ ఏ ఛాలెంజింగ్ టైం. వాళ్ళు వస్తూ రాళ్ళు చెప్తుంటారు కదా ఎవ్రీ ఫ్రైడే, అంటే చిన్న ఎరకపోయినా బట్ మన దానికి ఎక్స్పెక్టెడ్గా ఆల్మోస్ట్ ఫోర్స్ అంత రెడీగా ఉంటుంది. వాళ్ళ ఓల్డ్ సిటీలో అంటే ఒకవైపు కమ్యూనల్ ఇష్యూస్ రాకముందే మీరు ప్రివెక్షన్ తీసుకోవడం, వాళ్ళని కంట్రోల్ చేయడం, అదొక ఎక్స్పీరియన్స్ వచ్చింది. కానీ మీరు డిటెక్ట్ చేసిన కేసులు ఉన్నాయండి చాలా ఉన్నాయి. ఇప్పుడు నాకు గుర్తులేవు కానీ హండ్రెడ్స్ ఆఫ్ మెనీ కేసెస్ అండి. టాస్క్ ఫోర్స్లో యొక్క ఎక్స్పీరియన్స్ ఏమిటంటే ఈ లా అండ్ ఆర్డర్లో బాగా ఎక్స్పర్టైజ్ వచ్చింది, మెయింటెనెన్స్, డిటెక్షన్ ఆఫ్ ది కేసెస్. ఎందుకంటే మెనీ మన ఓల్డ్ సిటీ వరకు వచ్చేటప్పటికి చాలా చాలా ఉన్నాయి ఫేక్. మన మెనీ హవాలా రాకెట్స్, బార్కాస్లో హవాలా ర్యాక్ పట్టుకున్నారు కదా, చెప్పొచ్చు కదా మీరు. మనకి ఇప్పుడు డీటెయిల్స్ అవన్నీ లేదు కానీ బట్ ఇట్స్ బిగ్ వన్. అదే హవాలా ర్యాకెట్ పట్టుకున్నాము, తర్వాత యాంటిక్స్ ఐటమ్స్ మీద వస్తుంటాయి, తర్వాత చాలా వచ్చాయి. వాటన్నిటికంటే కూడా లా అండ్ ఆర్డర్లో ఎస్పెషల్లీ కర్ఫ్యూ ఒకసారి వచ్చింది మనకు ఓల్డ్ సిటీలో, 15 days కర్ఫ్యూలో ఎలా మన హౌ టు ప్రజల యొక్క సెంటిమెంట్ అనుకుంటారు కదా. అవును, అదే. తర్వాత మేజర్ థింగ్ ఇస్ తెలంగాణ ఉద్యమం, ఓయూ క్యాంపస్, ఈ రెండు గ్రేట్ ఎక్స్పీరియన్సెస్ మనం హైదరాబాద్ టాస్క్ ఫోర్స్లో ఉన్నంత వరకు. ఓకే, దాని తర్వాత అక్కడ నుంచి నెక్స్ట్ విజయవాడ సిటీ డీసీపీగా రావడం జరిగింది. ఇక్కడ ఒక సపరేట్ రౌడీజం, ఇట్స్ డిఫరెంట్, అసలు టోటల్లీ చాలా చాలా వైబ్రెంట్ సిటీ సార్. చాలా మల్టిపుల్, ఇది పొలిటికల్లీ సెన్సిటివ్, అన్ని రకాల ఆల్మోస్ట్ యూ షుడ్ బి ఆన్ టోస్ అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. చాలా చిన్న సమస్యను మనం అనుకుంటాం కానీ అదే మేజర్ ఇష్యూగా కూడా టర్న్ అవుతుంది మెనీ టైమ్స్. చాలా నేర్పించింది విజయవాడ సిటీలో పోలీసింగ్లో మనం ఎలా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ఎస్పెషల్లీ అక్కడ మీడియా కోఆపరేషన్, నాకు మిగతా ప్లేసెస్లో కూడా మీడియా ఉన్నా కూడా విజయవాడ సిటీకి వచ్చిన తర్వాత మీడియాతో కోసం మన కోఆర్డినేషన్ ఎలా ఉండాలి, మన వ్యూస్ టైం మీడియాది షేర్ చేయకపోతే అది రాంగ్గా కమ్యూనికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోఆపరేషన్ చాలా బాగా నడిచింది. బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి అక్కడ. కానీ అక్కడ విజయవాడలో మీరు అన్నట్లుగా సెన్సిటివ్ కేసులు ఎక్కువ ఉంటాయి, బ్లేడ్ బ్యాచ్, రౌడీజం, వైట్ లైన్ తాగి అప్పటికప్పుడు నేరం చేస్తుంటాడు. అంటే వాడి యాటిట్యూడ్ అనేది డిఫరెంట్ మారిపోతుంటుంది టైం. మరి అటువంటి వాళ్ళు మీరు ఏ విధంగా? ఇట్లేదు, వాళ్ళందరినీ ఏంటంటే ఆ టైంలో లక్కీగా మాకు మంచి సిపిస్ సారు, సీతారామంజలం సారు, అమిత్ గారు, అలాగే మసూర్ రెడ్డి గారు 3 tenure మెయిన్ ఆ బ్యాడ్ ఎలిమెంట్స్ అన్నింటి ఫస్ట్ ఐడెంటిఫై చేయడం, వాళ్ళని తరోగా మనం రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేయడం అయితేనేమి, వాళ్ళ యాక్టివిటీస్ మీద చాలా క్లోజ్ మానిటరింగ్ చేసి చాలా అన్వాంటెడ్ ఎలిమెంట్స్ మెనీ ఫెలోస్ అందరినీ మనం నగర బహిష్కరణ చేయించడం, చాలా పైన మనం పీడీ యాక్ట్ పెట్టడం అయితేనేమి, తర్వాత వాళ్ళ మీద ఏదైనా చిన్న కేసెస్ పెట్టినా కూడా ఇమ్మీడియట్గా వాళ్ళను టైం ఇవ్వకుండా అరెస్ట్ చేసి పంపించేటప్పటికి చాలా వరకు వాళ్ళ యాక్టివిటీస్ ఎస్పెషల్లీ బ్లేడ్ బ్యాచ్ ఫెలోస్
మెయిన్ విజయవాడ సిటీలో చాలా నోటరియస్ రౌడీ షీటర్స్ కూడా ఉండేవాడు. వాళ్ళ యాక్టివిటీస్ అన్నిటి కూడా మనం అప్పుడున్న సిపి గారి యొక్క గైడెన్స్లో వీ కుడ్ ఏబుల్ టు కంట్రోల్. మీరు ముగ్గురు సిపిలతో పనిచేస్తారని చెప్తున్నారు, ఆంజనేయులు గారు, అంబేద్కర్ గారు, మధుసూదన్ రెడ్డి గారు. వీళ్ళు ముగ్గురులో డిఫరెంట్ యాక్షన్ ఉంటుంది, అందరూ ఒకేలాగా చేయాలి. ఎవరి ఫంక్షన్ బాగుంటుంది అంటే ముగ్గురు హైలీ ప్రొఫెషనల్స్ అండి. ఒక్కొక్కరు మనం ఒక ఫీల్డ్లో ఎక్స్పర్ట్ ఉంటారు. వాళ్ళ ముగ్గురు దగ్గర పనిచేయడం అనేది వాళ్ళ ముగ్గురి యొక్క గుడ్ క్వాలిటీస్ అవన్నీ కూడా నాకు చాలా యూస్ఫుల్ అయ్యారా నెక్స్ట్ కెరీర్లో వచ్చేటప్పటికి. అక్కడ ఏమైనా మీకు గుర్తున్న కేసు ఉందా? కేసెస్ మనం ఇప్పుడు గుర్తు చెప్పలేము కానీ బట్ 2-3 విధాలుగా ఏంటంటే అర్బన్ పోలీసింగ్లో మనకు ఎక్స్పర్టైజ్ ఒకటి వచ్చింది. ఆల్రెడీ సిటీ పోలీసింగ్ చేస్తున్నాం, విజయవాడ ఇస్ ఆల్సో డిఫరెంట్ అర్బన్ పోలీసింగ్. దాంతోపాటు ఈ రౌడీ ఎలిమెంట్స్ యాక్టివిటీస్, ఎస్పెషల్లీ బ్లేడ్ బ్యాచ్ కాన్సెప్ట్ ఈజ్ అంతకుముందు పనిచేసిన ప్లేస్లో లేదు. ఇక్కడ బ్లేడ్ బ్యాచ్ వాళ్ళని చాలా జాగ్రత్తగా మనం మానిటర్ చేసుకోవడం అదొకటి. అట్ సేమ్ టైం విజయవాడ మొదటి నుంచి కూడా యునైటెడ్ ఏపీలో ఉన్నా కూడా మీడియా చాలా ఫాస్ట్గా ఉండేవాళ్ళు. మనం టైం వాళ్ళతో ప్రాపర్ లైసెన్స్ మెయింటైన్ చేసుకొని వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోకపోతే కమ్యూనికేషన్ డిఫరెంట్గా వెళ్తుండేది. సో వాళ్ళతో కోఆర్డినేషన్, అలాగనే విజయవాడ బార్ కౌన్సిల్ కూడా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రెస్టీజియస్. సో వాళ్ళతో కూడా మీరు వాళ్ళతో సరిగ్గా లేకపోతే అసలు సిపిలో ట్రాన్స్ఫర్ అయిపోతుంటారు అక్కడ. అదొక గుడ్ లెసన్, అదొక మంచి లెసన్. సో గతంలో సిపిఎల్ బదిలీకి వాళ్ళే కారకం అని ఒక వార్త ఉండేది. ఇట్లా వాళ్ళతో నాకు లక్కీగా ఇప్పుడు ఏబుల్ టు మెయింటైన్ వెరీ గుడ్ ర్యాపో విత్ దట్ బార్ కౌన్సిల్ కానీ మీడియా వాళ్ళతో కావచ్చు. అట్ ద సేమ్ టైం మా సీనియర్ మా సిపిఎల్ వాళ్ళందరితో సహకారంతో అక్కడ ఏం పెద్ద మనకి ఏ ఈవెంట్ లేకుండా సక్సెస్ఫుల్గా చేసుకోవడం అయింది. తర్వాత విజయవాడ నుంచి తర్వాత నెక్స్ట్ గ్రేహౌండ్స్కి వెళ్ళడం జరిగింది. ఎంతకాలం చేశారు అక్కడ? గ్రేహౌండ్స్ ఆల్మోస్ట్ యునైటెడ్ ఏపీ సపరేట్ కలిపి నేను 3.5 years చేశాను. సర్వీస్లో వన్ ఆఫ్ ది ప్రిస్టేజియస్ పోస్టింగ్ అనుకోవాలి. గ్రేహౌండ్స్ ఆర్గనైజేషన్ మీ అందరికి తెలిసే ఉంటుంది. నక్సల్తో పోర్ అన్న తర్వాత ఎవరు తీసుకున్న త్రూఅవుట్ ద కంట్రీ ఇంకా గ్రేహౌండ్స్ ఈజ్ ద బెస్ట్ ఆర్గనైజేషన్. సో గ్రేహౌండ్స్లో ఫంక్షనింగ్ ఈజ్ టోటల్ డిఫరెంట్, ఆల్మోస్ట్ కామరేటరీ టైప్. ఆఫీసర్స్ ర్యాంక్ ఆ డిఫరెన్స్ ఏముండదు. స్టార్టింగ్ ఫ్రమ్ జూనియర్ కమాండో నుంచి పైలో సీనియర్ లెవెల్ ఆఫీసర్ ఎవరున్నా కూడా సేమ్ ఒకే టెంపోతో ఉంటారు. ఆ క్యాడర్ డిఫరెన్స్ ఏముండదు. వన్స్ టార్గెట్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆ కామరేటరీ అది అక్కడ పనిచేయడం అనేది నిజంగా చాలా చాలా గర్వకారణం. ఆ పేరు సాధారణంగా గ్రేహౌండ్స్ టీమ్ అనేది కోమింగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ముందు మోటివేషన్ క్లాసులు ఉంటాయి. మోటివేషన్ క్లాసులు బట్టే వాళ్ళు కొంచెం యాక్టివిటీగా, ఎందుకంటే ఫ్యామిలీ వెల్ఫేర్ చూస్తే వాళ్ళకి ఆఫీసర్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వెళ్తుంటారు. అదేవిధంగా డ్రై రేషన్ విషయం కానీ కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. అటువంటి ఓన్ చేసుకొని ఆఫీసర్ ఉండబట్టే బలిమల్లి లాంటి సంఘటనలు జరిగాయన్నది గతంలో కొంతమంది గ్రేహౌండ్స్ ఆఫీసర్లు చెప్తుంటారు. ఇప్పుడు మీరు గ్రేహౌండ్స్లో దాదాపు 3 సంవత్సరాలు పనిచేశారు. మీరు అటువంటి మోటివేషన్ ఇచ్చారు వాళ్ళకి? గ్రేహౌండ్స్లో డెఫినెట్లీ ఫోర్స్ ఎందుకంత మోటివేటెడ్గా పనిచేస్తారంటే వెల్ఫేర్ అండి. ఫోర్స్ యొక్క వెల్ఫేర్ గ్రేహౌండ్స్లో చాలా అద్భుతంగా చూడడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఎందుకంటే వాడు గ్రేహౌండ్స్లో మన కమాండర్స్లో ఫారెస్ట్ లేకి ఇష్టంగా వెళ్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇది బాధపడుతూ కష్టం కాదు, ప్రతి ఒక్కరు కూడా పోతున్నది గర్వంగా వెళ్తారు. ఎందుకోసమంటే ఆర్గనైజేషను, దానికి బిల్డప్ ఆఫ్ ఆర్గనైజేషన్ కానీ, ఆర్గనైజేషన్లో ఉన్న వెల్ఫేర్ ఆస్పెక్ట్స్ కానీ, బెనిఫిట్స్ కానీ ఎవరు ఊహించినంత స్థాయిలో ఉంటుంది. అంటే మనం వెన్ కంపేర్ టు దేర్ సాక్రిఫైసెస్, అంటే వాళ్ళు వెళ్తున్నది మనము పోరాటం చేస్తున్నప్పుడు అన్నోన్ ఇన్విజిబుల్ ఎనిమీ, ఎవరో తెలియని ఎనిమీ ఫారెస్ట్కి వెళ్తూ ప్రాణాలు తెగించి వెళ్తూ వాళ్ళు పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళకు మనం ఇచ్చే వెల్ఫేర్ బెనిఫిట్ చాలా చాలా తక్కువది కంపారిటివ్లీ. దాన్ని దృష్టిలో పెట్టుకొని వెల్ఫేర్ ఆస్పెక్ట్లో జనరల్గా నాకు ఇప్పటికి కూడా తేడా రాలేదు. బట్ ఐ బిలీవ్ ఇన్ దట్. నాకు అక్కడ నేర్చుకునేది ఇంకొకటి కూడా ఏంటంటే ఇట్స్ వెరీ గుడ్ కామరేటరీ. ఫీల్డ్లో ఒక చిన్న ఏదైనా ఆపరేషన్కి వెళ్తున్నప్పుడు ఆఫీసర్ లేదు, మెన్ లేదు, వాళ్ళతో పాటు మనం ఆపరేషన్లకు వెళ్తున్నట్లే మనం ఉండి చెప్తాం వాళ్ళకు. వాళ్ళ ప్రాపర్గా బ్రీఫింగ్ అయితేనేమి, టైం వాళ్ళ ట్రైనింగ్ ఆస్పెక్ట్లో క్లాసెస్ తీసుకోవడము, తర్వాత వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇబ్బందులు ఉన్న వెంటనే మనం అటెండ్ కావడం, కన్సర్న్ ఎస్పీలతో వాళ్ళతో మాట్లాడి. సో ఇవన్నీ కూడా ఏంటంటే వెల్ఫేర్ కాన్సెప్ట్లో ద బెస్ట్. అన్ని ఆపర్చునిటీస్, అన్ని వెల్ఫేర్ మెజర్స్ బాగా తీసుకుంటారు గ్రేహౌండ్స్లో. అందువల్ల మెన్లో కూడా హై లెవెల్ ఆఫ్ మోటివేషన్ ఉంటుంది. ఒక ఏదైనా మంచి వర్క్ జరిగిన తర్వాత ఎంకరేజ్మెంట్ కూడా ఎలా ఉంటుంది, ప్రమోషనల్ ఆస్పెక్ట్స్, క్యాష్ రివార్డ్స్, మెనీ రివార్డ్స్, పథకమ్స్. అందువల్ల ఆర్గనైజేషన్లో పనిచేయడం అనేది చాలా చాలా గౌరవం ఉండేది. సార్, ఆ సంవత్సరంలో మీరు పనిచేసిన 3 సంవత్సరాలు మీకు బాగా గుర్తుండిపోయిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా?
ఉన్నాయండి, మెనీ ఆపరేషన్స్ ఉన్నాయి. ఏదో అంటే ఆపరేషన్ డీటెయిల్స్ మనం యూ షుడ్ నాట్ రివీల్ అండ్ డిస్కస్, అందుకోసం సరే, మీరు వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా వాళ్ళ వైపు నుంచి ఏమైనా మీకు మీ మీదకి అటాక్ జరిగిందా? రెండు జరిగాయి. ఇక్కడ వాళ్ళ వైపు నుంచి చెప్పొచ్చు. వాళ్ళ వైపు జరిగేది కూడా మనం చెప్పకూడదు, అందుకోసం జరిగింది, పెద్ద ఆపరేషన్ జరిగింది. ఇట్ వాజ్ బిగ్ వన్. ఇక్కడ అంటే తెలంగాణ ఏరియాలో. ఓకే, సరే, చెప్పడానికి లేదు, ఇట్స్ ఇంపార్టెంట్ ఆపరేషన్ కాబట్టి మనం షుడ్ నాట్ రివీల్, బట్ పెద్ద ఆపరేషన్ అయింది. గ్రహం సార్, అంటే మీరు ఎస్కేప్ అయ్యారా అందులో? బోత్, అంటే అటువైపు ఎక్కువ క్యాజువాలిటీస్ అయ్యాయి, మన వైపు ఏం క్యాజువాలిటీస్ కాదు. సరే, తర్వాత ఎక్కడికి వచ్చారండి? గ్రేహౌండ్స్ అక్కడి నుంచి అయిపోయిన తర్వాత ఐ కేమ్ టు మళ్ళీ బ్యాక్ విజయవాడలో విజిలెంట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో ఎస్పీగా వచ్చాను. అది ఒక డిఫరెంట్ టాస్క్. ఏంటంటే ఇన్ని రోజులు పోలీస్ జాబ్ చేసాము, యూనిఫామ్ వేసుకొని ఎంతసేపు ఉన్న లాఠీ కావచ్చు, డిఫరెంట్. బట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో ఉన్న గ్రేట్ మనకు ఆపర్చునిటీ ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్ల వర్క్స్ మనం అసెస్ చేసుకున్న దానికోసం, అలాగనే అన్ని డిపార్ట్మెంట్లలో జరిగే వర్క్స్ గురించి మనకు అవగాహన కలిపే దానికోసం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో మనం ఇన్ఛార్జిగా ఉన్న వింగ్లో ఆల్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన రిప్రజెంటేటివ్స్, రెవెన్యూ వైపు నుంచి తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్ ఉంటారు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, మైన్స్ అండ్ జియాలజీ, కమర్షియల్ ట్యాక్స్, ఇట్లా ఆల్ ఇంజనీరింగ్ వింగ్, ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ డిపార్ట్మెంట్స్లో జరుగుతున్న ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ కానీ, కొన్ని ల్యాప్సెస్ కానీ, వాటిపైన మనం నిఘాగా పనిచేస్తూ జరుగుతుంది. సో గవర్నమెంట్కి మనం టైం విజిలెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, లేదంటే కొన్ని అడ్వైజరీ రిపోర్ట్స్, ఇలాంటివన్నీ ఇచ్చేదానికి వింగి మనకు ఎక్స్పోజర్ బాగా పనిచేసింది. అన్నిటికంటే ముందు అదర్ డిపార్ట్మెంట్స్ ఎలా పనిచేస్తాయి, తర్వాత అదర్ డిపార్ట్మెంట్స్లో ఉన్న ఆఫీసర్ల యొక్క ఎక్స్పీరియన్స్తో మనకు చాలా నాలెడ్జ్ వచ్చింది. నాట్ ఓన్లీ పోలీస్ కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్ గురించి అవగాహన రావడానికి మంచి అవకాశం. సార్, మిగతా డిపార్ట్మెంట్లో వాళ్ళలో ఉన్న కరప్షన్ గురించి విషయం కానీ, లేదు మీద ఎక్కడ మిస్యూజ్ అవుతుందో చాలామంది రిపోర్ట్ పెట్టారు. ఎంతమంది అని పెట్టుంటారండి? అదే మెనీ, దాదాపు ఇంపార్టెంట్ రిపోర్ట్స్ మీరు తీసుకుంటే నేను నా పీరియడ్లో ఒక 30 రిపోర్ట్స్ గవర్నమెంట్కి వెళ్ళాయి. కొందరికి కాంట్రాక్టర్స్కు రికవరీ జరిగింది క్రోర్స్ ఆఫ్ రూపీస్లో, గవర్నమెంట్ రెవెన్యూ మనం. అలాగనే అఫీషియల్స్ కూడా దాదాపు నాకు తెలిసి ఒక 25-30 అఫీషియల్ కూడా పనిష్మెంట్. మీరు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేసిన టైంలో మడ అడవుల్లో అక్రమాలు ఒకసారి చెప్పండి. అది మాత్రం చెప్పచ్చు. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ థింగ్. అదే ఒక ప్రెస్టేజ్ ప్రాజెక్ట్గా తీసుకున్నాం. మడా ఫారెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ మనకు ఈ ఎన్విరాన్మెంట్లో ఎకలాజికల్ బ్యాలెన్స్లో ఎంత బాగా ఉపయోగపడుతుంది, ఎస్పెషల్లీ ఈ సముద్ర పొడ్డున ఉన్న ప్రాంతాల్లో మడా ఫారెస్ట్ ఉండడం వల్ల ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ బిగ్ బ్యారియర్. ఎప్పుడైనా మనకు తుఫాన్లు వచ్చినప్పుడు కానీ అలాంటి టైంలో దాని యొక్క ఇంపాక్ట్ దాదాపు 25-30% రెడ్యూస్ చేయగలుగుతుంది, దివిసీమ ఉప్పన ఇలాంటివి కానీ వచ్చినప్పుడు. సో అలాంటి ఫారెస్ట్ కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం, చేపల చెరువు కావచ్చు, రొయ్యల చెరువుల కోసం ఫారెస్ట్ను ఎక్కడంటే కూడా మనం వాళ్ళు డిఫారెస్టేషన్ కొట్టిపడేసి చెరువులు పెంచి చేసుకోవడం కావచ్చు, ఇండస్ట్రీస్ పేరున కొంతమంది ఆక్యుపై చేసుకుందాం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపు ఒక 25,000 హెక్టేర్స్ ఆఫ్ మడా ఫారెస్ట్ని మనం, అదొకటి ఆ ఫారెస్ట్లో ఉన్న ఏదో బయోడైవర్సిటీ ఉంటుంది కదా, రేర్ స్పీసీస్ లైక్ ఫిషింగ్ క్యాట్, ఇలాంటి వాటిని కూడా మనం ప్రిజర్వ్ చేయాలంటే ఫారెస్ట్ను ప్రిజర్వ్ చేసే అవసరం ఉందని దాని మీద ఒక డీటెయిల్గా మనం చేసి గవర్నమెంట్ కూడా రిపోర్ట్ పంపించాం. ఏదైతే 25,000 ఫారెస్ట్ ల్యాండ్ మనం ఏదో మన రెవెన్యూకి ఇచ్చేసి మళ్ళీ దాన్ని డీనోటిఫై చేసాను కొరకు మన రిపోర్ట్లో రికమెండ్ చేసినప్పుడు చీఫ్ సెక్రటరీ లెవెల్లో మళ్ళీ అది మీటింగ్ రివ్యూ జరిగి నౌ దట్ మడా ఫారెస్ట్కు కొంత ఇప్పుడు ప్రొటెక్షన్ రావడం జరిగింది. సో ఆ ఫారెస్ట్ మళ్ళీ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మీ మీద కక్ష కట్టారని వాళ్ళే మిమ్మల్ని అక్కడి నుంచి బదిలీ చేయించడానికి లేదు, అలాంటిది నేనేమనుకోను. బట్ కొంతమంది ఏంటంటే జనరల్గా ల్యాండ్ ఈ మడా ఫారెస్ట్లో బిజినెస్ ఇది చేసుకునే వాళ్ళందరికీ కూడా కొంత ఇబ్బంది అని ఉండొచ్చు. అయినప్పటికీ గవర్నమెంట్ హెస్ టేకెన్ ఏ స్ట్రాంగ్ స్టాండ్. ఆ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి తగిన చర్యలు సబ్సిక్వెంట్గా తీసుకున్నారు. నౌ ఇట్ ఈస్ బీయింగ్ ప్రొటెక్టెడ్ ప్రాపర్లీ. అంటే మడ అడవుల్లో ఈరోజు నిలబడ్డాయంటే ఒక విధంగా రవీంద్ర కొంత టోటల్ అని చెప్పలేము, కొంత నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. ఓకే, అక్కడ నుంచి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తర్వాత అక్కడ నుంచి నెక్స్ట్ వైజాగ్ డీసీపీగా వెళ్ళడం జరిగిందండి. వైజాగ్ డీసీపీ అంటే లక్కీగా మన యునైటెడ్ ఏపీలో ఉన్న 3 ఇంపార్టెంట్ సిటీస్లో పనిచేయడానికి అవకాశం దొరికింది. మన హైదరాబాద్ సిటీలో టాస్క్ ఫోర్స్ చేసాము, విజయవాడ సిటీ డీసీపీ అండ్ వైజాగ్ సిటీ డీసీపీ. వైజాగ్లో మాకు మహేష్ లడ్డా గారు సిపి. సో అప్పుడు జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ముందు ఒక 8 months ముందు అక్కడికి వెళ్ళడం జరిగింది. వైజాగ్ సిటీ వెన్ కంపేర్డ్ టు అదర్ 2 cities కంపేర్డ్ ఇట్స్ పీస్ఫుల్ సిటీ. మేజర్ ఇష్యూస్ అయితే పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వైజ్
దయ్యం ఉండదండి. ప్రజలు కూడా చాలా కానీ ల్యాండ్ గ్రాబర్స్ ఎక్కువ కదండి. ఆ టైంలో మనకు ఈ అప్పట్లోనే సిట్ ఒకటి ఫామ్ అయినది మేము రాయలేక ముందు. అవును. ఆ సిట్ ఒక ఇన్వెస్టిగేషన్ కూడా ఆ టైంలో జరుగుతున్నది ఆ ల్యాండ్ గురించి. బట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ పెద్ద పెద్ద మేజర్ కేసెస్ అయితే ఉండేది కాదు. పీస్ లవింగ్ పీపుల్. ట్రాఫిక్ ఇష్యూస్ కూడా మేజర్, ఎందుకంటే రోడ్ నెట్వర్క్ అంతా బాగానే ఉండేది. బట్ ఆ టైంలో మేజర్ టాస్క్ ఏంటంటే ఎలక్షన్స్ ఇయర్. సో ఎలక్షన్స్ ప్రిపేర్డ్నెస్ చాలా సిస్టమేటిక్గా మన మహేష్ లడ్డా సిపి గారు ఆయనకున్న రిచ్ ఎక్స్పీరియన్స్తో, అంతమంది అర్లియర్ సారు మేము హైదరాబాద్ సిటీలో కలిసి పనిచేయడం జరిగింది. అట్లాగనే విజయవాడ సిటీలో పనిచేయాలి, కానీ ఆయన గ్రేహౌండ్స్లో జీసీ ఉన్న టైంలో నేను ఓఎస్ డివిజనర్ ఉండేవాళ్ళం. ఇట్లా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్తో సారు నేను వారి యొక్క ఎక్స్పీరియన్స్తో వారి గైడెన్స్తో ఎలక్షన్స్ ప్రిపరేషన్ టు ది ఎలక్షన్స్ చాలా పద్ధతిగా చేసుకొని ఎలాంటి సంఘటనలు ఈవెంట్లు ఏం చేయకుండా మనం 2019 ఎలక్షన్ పీస్ఫుల్గా చేస్తానికి ఒక మంచి అవకాశం దొరికింది. ఓకే, అక్కడ ఎంతకాలం పనిచేస్తారండి? అక్కడ అరౌండ్ 8 months చేసి 8 months తర్వాత ఎలక్షన్స్ తర్వాత వెంటనే కృష్ణా జిల్లా ఎస్పీగా రావడం జరిగింది. సో కృష్ణా జిల్లా ఎస్పీ మీరు ఇప్పటికే టాస్క్ ఫోర్స్ చేశారు. తర్వాత చాలామంది సీనియర్ ఆఫీసర్లతో మీకు ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కలిపి కృష్ణా జిల్లాలో ఏ విధంగా చూపించారు? ఎందుకంటే మీరే బాస్. కృష్ణా జిల్లా ఇట్స్ ఆల్రెడీ మనం అంతకుముందు పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల జిల్లా పైన కొంత అవగాహన ఉంది. బట్ కృష్ణా డిస్ట్రిక్ట్ పొలిటికలీ సెన్సిటివ్ బాగా ఉండేది. కృష్ణా జిల్లా ప్రీవియస్గా పనిచేసిన ఎక్స్పీరియన్స్తో నేను అక్కడికి వచ్చిన తర్వాత ఒకటే మాత్రం విజిబుల్ పోలీసింగ్ బాగా పెరగాలి, ఒకటి కమ్యూనిటీ పోలీసింగ్ బాగా పెరగాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో కామన్ మ్యాన్ వెళ్తే ఖచ్చితంగా మంచి ఆదరణ ఉండాలి. సో దానిపైన ఎక్కువ దృష్టి పెట్టి మన పోలీస్ స్టేషన్లో ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ మీద ఫస్ట్ ఒకటి దృష్టి పెట్టాం. అలాగని లాంగ్ పెండింగ్ ఏదో పోలీస్ స్టేషన్లో బేసిక్ పోలీసింగ్ ఉంటుంది కదా, కేసెస్ పెండెన్సీ మనం తగ్గించడం అయితేనేమి, తర్వాత ఆ పర్టికులర్ ఏరియాలో అఫెన్సెస్ తక్కువ దానికోసము తీసుకోవాల్సిన ప్రివెంటివ్ మెజర్స్, ఇవన్నీ కూడా ఫస్ట్ ఇనిషియల్ డేస్లో బాగా కాన్సన్ట్రేట్ చేసి మనం ప్రజలతో సత్సంబంధాలు ఒకటి పెంచడానికి చేయడం చేశాము. బట్ అనుకున్న దాంట్లో అనుకోకుండా వచ్చిన ఉపద్రవం ఏంటంటే ఈ కరోనా. మేము టేక్ ఓవర్ చేసిన తర్వాత మనం ఇవన్నీ ఈ ప్లాట్ఫామ్ తయారు చేసుకున్న టైంలో దాదాపు కరోనా 1.5 year, 2 years సర్వీస్లో అక్కడ చేసిన దాంట్లో 1.5 year కరోనాతో ఫైట్ చేయడం అనేది చాలా చాలా అది వెరీ. సరే, కరోనాలో మీరు చేసిన అచీవ్మెంట్ గురించి కానీ కరోనా కంట్రోల్ చేయడంలో మీ కంట్రిబ్యూషన్ పక్కన చెప్పే ముందు కృష్ణా జిల్లాలో 2 సామాజిక వర్గాలు, 3 రాజకీయ పార్టీలు, నిత్యం మీరు అన్నట్లుగా ఎప్పుడు ఏ ఇష్యూ జరిగినా అదంతా పోలీసు వైపు తిరుగుతుంటుంది. ఇటువంటి ప్రజలు ఎలా పనిచేశారండి? ఎందుకంటే ఆ జిల్లాలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేదంటే ప్రీవియస్గా నేను చేసిన డిఫరెంట్ టాస్క్స్ సిటీస్లో పనిచేసినది కావచ్చు, డిఫరెంట్ ప్లేస్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్తో డెఫినెట్గా అది చాలా ఉపయోగపడ్డది. మనం స్పాంటేనియస్గా ఏదైనా ఇష్యూ యాంటిసిపేట్ చేసిన ఇష్యూ అయినప్పుడు ఫస్ట్ స్పాంటేనియస్గా వితిన్ ½ hour మనం అక్కడ రీచ్ అయ్యి అటెండ్ అయ్యామంటే మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ డైల్యూట్ అవుతాయి. దాని మీద నమ్మకంతో పోలీస్ ఫోర్స్ని కూడా అలానే తయారు చేసేవాళ్ళం. సంఘటన ఏదైనా జరుగుతుందని మనకు తెలిసినప్పుడు కానీ జరిగిన తర్వాత కానీ మనం చాలా ఫాస్ట్గా రియాక్ట్ కావడంతో నాకు తెలిసే నేనున్న 2 years పీరియడ్లో మేజర్ ఈవెంట్స్ అయితే మనకు లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఏం రాలేదు. అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకపోయినా ఏది జరిగినా ముందు పోలీస్ మీద బుర్ర జల్లుతుంటారు. కృష్ణా జిల్లాలో అది ప్రధానం కనిపిస్తుంది. అంటే అంత మనం పనిచేస్తున్నాం ఫెయిర్గా అనే ఒక భావనలో మనం పనిచేస్తున్నప్పుడు ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ మానసిక క్షోభ ఎలాగుంటుంది, ఆ సర్కంస్టెన్స్లో ఎలా పనిచేయడం అంటే అంటే అది మనము ఇనిషియల్ డేస్ కాదు కాబట్టి సర్వీస్ అప్పటికే మనం 15 to 16, 18 years దాకా చేసాం కాబట్టి డెఫినెట్గా పోలీస్ అంటున్నప్పటికీ రిసీవింగ్ ఎండ్లో ఉంటాం. సో అలాంటి వాటికి మన ఒడిదుడులకు అన్నిటికీ ప్రిపేర్ అయి ఉంటాను మేము. వెంటనే మన దానికి కృంగిపోవడం కానీ ఏదైనా మెచ్చుకున్నప్పుడు పొంగిపోవడం అని కాకుండా మన డ్యూటీ మనం పక్కా చేయాలి అన్న కాన్సెప్ట్ మీద నేనే నమ్మింది కాకుండా నా సబార్డినేట్ కూడా సరే బ్యాడ్ జరిగింది దాని మీద మనం వెంటనే అంత పెద్ద హార్ట్కి తీసుకోవాల్సిన అవసరం లేదు. వీఆర్ డూయింగ్ అవర్ గవర్నమెంట్ జాబ్. సో దాన్ని మనం రెక్టిఫై చేసుకోవడం, మన వైపు తప్పు ఉంటే, లేదంటే మన వైపు తప్పు లేదంటే వెంటనే మనం ఓపెన్గా వచ్చేసి మనం వాస్తవం ఏంటో మీడియా సమక్షంలో ప్రజలందరికీ తెలియజేయడం, నా వైపు నుంచి తప్పు లేదు, మేము ఇట్లా చేసామన్నది అది చేసాము. దానివల్ల మనకు పెద్ద ఇష్యూస్ అయితే రాలేదు. కానీ ఎక్కువగా ప్రజలతో మమేకం అవ్వాలి అన్న ఎందుకంటే మీకు అంటే ప్రజల కోసం కదా. ఎస్పీలు అందరూ కూడా ఎస్పీ ఆఫీస్కి రమ్మంటారు. మీరు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, అక్కడ ఎస్ఐ దగ్గర కాపు సిఏ దగ్గరికి వెళ్ళండి, సిఏ దగ్గర డిఎస్ దగ్గరికి వెళ్ళండి, డిఎస్పీతో పని కాకపోతే నా దగ్గర రండి అంటారు. కానీ మీరు డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళడం, మాట్లాడడం, వాళ్ళ సమస్యలు పరిష్కరించడం అన్నది అంటే ఒకటి ఐ బిలీవ్డ్ ఇన్. నాకు మొదటి కూడా
ఐఎమ్ ఏ పబ్లిక్ సర్వెంట్, అవును. ప్రజలకు సేవకుని. ప్రజలు మన యజమానులు. ప్రజలు మన యజమానులు అయినప్పుడు మనం వాళ్ళకి సర్వీస్ చేయాలి కదా. వాళ్ళు సర్వీస్ కొరకు మన దగ్గరికి రావడం, మనల్ని భంగపోవడం, మనం రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో మన యొక్క జాబు ఖచ్చితంగా ప్రజలకు సేవకులం కాబట్టి నేను ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిన కానిస్టేబుల్ కూడా చెప్పేది, మనం పబ్లిక్ సర్వెంట్, ప్రజా సేవకులం అనేది మర్చిపోకూడదు. ప్రజల సర్వీస్ చేస్తాను కొరకే మనకు ఉద్యోగం ఇచ్చారు అనే కాన్సెప్ట్ మీదనే నేను పోయేసి ప్రజలకు దగ్గర అవ్వాలి, ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీర్చగలగాలి అని దాని మీద నేను బిలీవ్ అయ్యాను, దాన్నే నమ్ముతాను. అంటే మీరు ఆ విధంగా వెళ్ళడం అనేది ఒక విధంగా మంచిదే, బేసిక్ పోలీసింగ్ చెప్పేది చేస్తున్నారు. కానీ మీ కింద స్థాయి వాళ్ళు అంటారంటే ఎస్పీ గారే అన్ని డైరెక్ట్ మాట్లాడితే మాకు పని లేదని అంటుంటారు. అలా ఉండదండి. జనరల్గానే కూడా ఎప్పుడో వస్తుందంటే మన దాకా ఇక్కడ దాకా వచ్చారంటే ఎక్కడో వాళ్ళకి ఇంకా అసంతృప్తి ఉండొచ్చు, లేదంటే ఇక్కడికి వస్తే తొందరగా ఇంకా బాగా పని జరుగుతుందనే నమ్మకం ఉంటుంది. అదైనప్పటికీ కూడా నేనేం చెప్తాను, ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళతోనే పని చేయిస్తాను. కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళకే చెప్పి బాబు ఇది మనం చేయాల్సిన పని చేయండి అని చెప్పి చేయించడం జరుగుతుంది. చెప్తే వాళ్ళు కూడా కొన్ని కేసులు ఒకరోజు కాకుండా ఒకసారి మంచి ఎవరైనా ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్స్కు సహాయం చేయడం వల్ల వాళ్ళు ఇచ్చే దీవెనలతో వీళ్ళకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది డెఫినెట్గా. సో అందువల్ల ఏంటంటే మనం ప్రజల సేవ కోసం ఉన్నాం కాబట్టి వాళ్ళ సర్వీసే మన టాప్ ప్రయారిటీ అనే దాని మీద ఐ బిలీవ్. అచ్చా సార్, కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేసిన టైంలో మీరు బ్రేక్ చేసిన కేసులు కానీ లేదా ఒక ఆర్గనైజర్ క్రైమ్ని బ్రేక్ చేస్తామని గుర్తున్నాయి? ఉన్నాయి మెనీ థింగ్, కానీ ఇప్పుడు ఐ కుడ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ మెనీ కేసెస్. ఒకటి ఇసుక దందా కేసు ఒకటి ఉంది కదా. ఇసుక చాలా ఉన్నాయి. ఇసుక దందా కేసులో గవర్నమెంట్ కొత్తగా ఫార్మ్ అయినప్పుడు ఇసుక ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఎన్ని పద్ధతిలో చేయొచ్చు అన్నది ఫస్ట్ టైం మా జిల్లాలోనే డిటెక్ట్ చేశాము. అదే అంటే అదే దానికి చాలా దాదాపు 7-8 MOSతో ఇసుకను ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ చేసేవాళ్ళు. అదే సేమ్ బిల్లును రొటేట్ చేయడం అయితేనేమి, తర్వాత ఆధార్ కార్డును మనం మార్ఫింగ్ చేసుకొని ఆధార్ కార్డులని మార్చేసి శాండ్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఇట్లా 7-8 MOSతో చేసినప్పుడు హానరబుల్ సీఎం గారే డైరెక్ట్గా అప్రిషియేట్ చేశారు. డైరెక్ట్గా వారే మన వీడియో కాన్ఫరెన్స్లో కృష్ణా జిల్లా పోలీసు డిడ్ ఏ వెరీ ఎక్సలెంట్ జాబ్ విత్ రిగార్డ్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ శాండ్ అని. ఈ లిక్కర్ కూడా కృష్ణా జిల్లాలో మనం పనిచేస్తున్నప్పుడు బార్డర్ మాకు చాలా పోరస్ బార్డర్ ఉండేది, నియర్లీ మోర్ దెన్ 150 kilometers ఆఫ్ పోరస్ బార్డర్ విత్ తెలంగాణ. ఈ లిక్కర్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ తెలంగాణ వైపు నుంచి ఎక్కువ వస్తున్న తరుణంలో దాన్ని బాగా మనం చాలా లార్జ్ స్కేల్లో వీ కుడ్ ఏబుల్ టు కంట్రోల్. అది డెఫినెట్గా అదొక ఇంపార్టెంట్ ఇష్యూస్ అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కరోనా గురించి చెప్పండి సార్. కరోనా అన్నది ఎందుకంటే సార్ న్యూ ఎక్స్పీరియన్స్. ప్రపంచంలో ఏ దేశాల వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఒక మెడికల్ ప్రోటోకాల్ లేదు, ఎలా దీన్ని ఫేస్ చేయాలని తెలియని టైంలో మొట్టమొదటి ఫస్ట్ ఇనిషియల్ డేస్లో వాట్ ఐ ఫీల్ ఫోర్స్ని అంతా ముందు రోడ్ మన ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉండి పనిచేయమని చెప్తున్నాం గవర్నమెంట్ వైపు నుంచి. సో ఫ్రంట్ లైన్ వారియర్స్గా మోస్ట్ ఆఫ్ ది టైం రోడ్లో ఫేస్ చేస్తున్న వాళ్ళు కానిస్టేబుల్ కానీ హోంగార్డ్ ఉంటారు. మనమేమో ఎక్కడో ఎస్పీ గానో డిఎస్పీ గానో మన ఆఫీస్లో కూర్చొని వాళ్ళకు మనం మోటివేట్ చేస్తానికంటే కూడా ఫీల్డ్ లెవెల్ మనమే వెళ్ళాలి. దాని కాన్సెప్ట్గా తీసుకొని నేను ఇనిషియల్ డేస్లో ఆల్మోస్ట్ ఫస్ట్ 5-6 months తిరగని ఒక్కొక్క పోలీస్ స్టేషన్ లెవెల్లో 2 to 3 times ఐ విజిటెడ్ మొత్తం డిస్ట్రిక్ట్ అని వెళ్ళి, అరే ఎస్పీ గారే వస్తున్నప్పుడు ఇంకా మనం ఎందుకనేసి ఫోర్స్ మోటివేట్ అయిపోయారు. ఆ టైంలో మాకు ఎలా ఫేస్ చేయాలని తెలియకపోయినా కూడా ప్రజలను కాపాడమే ధ్యేయం అనుకున్నప్పుడు ఆ కరోనా కట్టడి దాంట్లో మొట్టమొదట మా మెన్ వెల్ఫేర్కు ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన మాస్కులు కావచ్చు, శానిటైజర్స్ కావచ్చు, త్రూ మా వెల్ఫేర్ ఫండ్స్ ద్వారా కావచ్చు, లేదంటే ప్రజల్లో కొంతమంది ఎంటర్ప్రైనర్స్ ఉన్నారు వాళ్ళ డోనార్స్తో కూడా అవన్నీ కలెక్ట్ చేసి ఎవరికి కూడా ఎక్కడ లోటు లేకుండా అవన్నీ ఇవ్వడం జరిగింది. డౌన్ ద లైన్ హోమ్ గార్డ్స్ లెవెల్లో వాళ్ళకు ఇప్పుడు ఆ టైంలో కూడా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి కొందరికి మనం రేషన్ కూడా ఇచ్చేసి వాళ్ళు ఆ ధైర్యం కల్పించి ధైర్యంగా వాళ్ళు ఉద్యోగం చేస్తానికి మనం మోటివేషన్ చేశాము. లక్కీగా వెన్ కంపేర్ టు అదర్ యూనిట్స్లో నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా చాలా వరకు మనం కంట్రోల్ చేయగలేము ఆ ఫస్ట్ ఫేజ్లో. అది డెఫినెట్గా ఇట్స్ ఎ మెమరబుల్ అండ్ గుడ్ అచీవ్మెంట్ అది కృష్ణా డిస్ట్రిక్ట్ పోలీస్ ఆ ఇనిషియల్ డేస్లో అనుకోవచ్చు. ఓకే, ఆ సర్వీస్లో మీ వైఫ్ని కూడా ఇన్వాల్వ్ చేశారు కదా మీరు? ఇక తప్పదు కదా, చేయాలి కదా. ఆవిడతో కూడా పనిచేసి షీ ఈజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ అండ్ షీ ఆల్సో పార్టిసిపేటెడ్ అందుకోసం. సార్, కృష్ణా జిల్లాలో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఏమైనా ఉందా? అంటే మీరు చెప్పినట్లుగా లిక్కర్ కానీ కాకుండా కృష్ణా జిల్లాలో అంటే మనకు ఒకటి మోకా భాస్కర్రావు మర్డర్ కేసు ఒకటి తీసుకోవచ్చు. చెప్పండి మీ నోట్. అంటే మోకా భాస్కర్రావు ఒకటి మర్డర్ కేసు, అది ఇట్స్ పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు లాగా అనుకోవచ్చు.
ఆ సంఘటన జరిగినప్పుడు ఇట్స్ సెన్సిటివ్ కేసు. మనం ఎవరిపైన కూడా నేరాపూర్వకం చేయాలంటే దాని మీద తగిన ఆధారాలు అవన్నీ ఉండాలి. సో దాని మీద మనం ఫుల్గా ఇన్వెస్టిగేషన్ టీమ్ డిఎస్పీ లెవెల్ ఆఫీసర్స్తో ఇన్వెస్టిగేట్ చేయించాము. తగినన్ని ఆధారాలతో అవన్నీ తీసుకున్న తర్వాత దాంట్లో యాక్చువల్గా ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారనేది మనం విత్ ఇన్ నో టైం అరెస్ట్ చేయడం జరిగింది. సో దానికి వెనక నుంచి అనిపించిన ఒక ఇంపార్టెంట్ పొలిటికల్ లీడర్ని కూడా విత్ మనం ఆధారాలతో దాంట్లో అరెస్ట్ చేయాల్సి వచ్చింది. దాంట్లో మన వన్ ఆఫ్ ది ముద్దాయి మన అప్పట్లో శ్రీ కొల్లు రవీంద్ర గారు, ఆయన ఎవరైనా కొల్లు రవీంద్ర గారు, ఆయన ఎక్స్ మినిస్టర్ గారు, అందులో ఆయన ముద్దాయి. దాంట్లో మనం తగిన ఆధారాలతో కోర్టులో ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశాము. కానీ అది పొలిటికల్ మర్డర్ అని మీరే అంటున్నారు, వాళ్ళు కూడా పొలిటికల్ మోటివేట్తో మనం మా మీద కేసులు పెట్టారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే కోర్టు విల్ డిసైడ్, ఎందుకంటే కోర్టులో కేసు ఉంది కాబట్టి దానిపైన మనం ఇప్పుడు ఎక్కువ కామెంట్ చేయలేదు. బట్ మేము టోటల్గా సాటిస్ఫై అయిన తర్వాత ఫీల్డ్ లెవెల్లో మనకున్న ఆధారాలు, తగిన ఆధారాలన్నీ ఉన్నాయని తెలిసిన తర్వాతనే దాంట్లో మనం సాటిస్ఫై అయిన తర్వాత ఛార్జ్షీట్ వేసాను. అంటే ఆ కేసులో మీ మీద ఎలాంటి ఒత్తిడి లేరంటారు? మా మీద ఏం లేదు, నేను ఒత్తులు మనం ప్యూర్లీ ప్రొఫెషనల్గా ఇన్వెస్టిగేట్ చేశాము. అందులో ఎవరిపైన మనకు ఎన్విటీ లేదు. ఇట్స్ ఓన్లీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్లోనే మనం చేసాము. అచ్చా, కృష్ణా జిల్లా తర్వాత ఎక్కడికి వచ్చారు? కృష్ణా జిల్లా తర్వాత ఈస్ట్ గోదావరి దిస్ డిస్ట్రిక్ట్. ఓకే, డెఫినెట్లీ వెరీ ప్రిస్టిజియస్ డిస్ట్రిక్ట్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ది స్టేట్. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఇక్కడ. ఒకవైపు ఏమో మనకు ఏజెన్సీ ఏరియా మావోయిస్ట్ ప్రాబ్లం, తర్వాత గిరిజనులకు సంబంధించిన సమస్యలతో రంపచోడవరం, చింతూరు ఏరియా ఒకవైపు ఉంటే, మనం ఒకవైపు ఏమో కొంత కమ్యూనల్లీ సెన్సిటివ్ అమలాపురం ఏరియా వచ్చేటప్పటికి కొంత కమ్యూనల్లీ సెన్సిటివ్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాయి. సో ఇట్స్ డెఫినెట్లీ ఏ ఛాలెంజింగ్ డిస్ట్రిక్ట్ వెన్ కంపేర్ టు అదర్ పోస్టింగ్స్ వచ్చేటప్పటికి. ఏ బిగ్ డిస్ట్రిక్ట్ వైజ్ బిగ్ వన్, మల్టిపుల్ ప్రాబ్లమ్స్. చేసుకుంటూ మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ నాకు బాగా పనిచేసింది. అట్ ది సేమ్ టైం ప్రయారిటీ కూడా పెట్టుకున్నాం. వచ్చిన వెంటనే నేను మీడియా వాళ్ళు అడిగిన తర్వాత కూడా చెప్పాను, పబ్లిక్ సేఫ్టీ, సెక్యూరిటీ, భద్రత అన్నది, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అన్నది ఫస్ట్ టాప్ ప్రయారిటీ. రెండో టాప్ ప్రయారిటీ మన స్టేట్ గవర్నమెంట్ అయినా పోలీస్ డిపార్ట్మెంట్ టాప్ ప్రయారిటీ తీసుకున్నది మహిళల భద్రత, సెక్యూరిటీ, దిశ. డెఫినెట్గా అది సెకండ్ టాప్ ప్రయారిటీ. ఈ జిల్లాకు ఉన్న మూడో ప్రాబ్లం మన బార్డర్ ఏరియాలో మావోయిజంతో పాటు మేజర్ థింగ్ ఈజ్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గాంజా. ఎందుకంటే వైజాగ్ ఏజెన్సీ ఏరియా నుంచి కావచ్చు, అక్కడ ఎక్కువ మనం పండించి వచ్చే రూట్లలో ఇంపార్టెంట్ రూటు త్రూ ఈస్ట్ గోదావరి. సో దాన్ని మనం పూర్తిగా అరికట్టాలి. ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ ఏజెన్సీ ఏరియాతో పాటు ప్లేన్ ఏరియాస్లో కాకినాడ టౌను, ఇంపార్టెంట్ టౌన్స్లో చిన్న చిన్న మొత్తాల్లో ఈ గాంజా పిల్లలకు వాళ్ళకి సప్లై చేస్తున్నారు. వాటిని అరికట్టడం అన్నది టాప్ ప్రయారిటీ కింద పెట్టుకోవడం జరిగింది. టాప్ 3 అది వచ్చింది, టాప్ 3 కింద తీసుకోవచ్చు. తర్వాత కాకినాడ ట్రాఫిక్ ఒకటి. కాకినాడ ట్రాఫిక్ అంటే కంపారిటివ్లీ ఏంటంటే కాకినాడ టౌన్ ఈజ్ వెరీ సిస్టమేటికల్లీ మన రోడ్ నెట్వర్క్ కానీ చాలా పక్కా ఉంటుంది. కొంతవరకు ఆల్రెడీ కాకినాడ ట్రాఫిక్ చాలా వరకు ఇన్ ఆర్డర్లోనే ఉంది. బట్ ఇంకా కొంత ప్రజల ఎక్స్పెక్టేషన్ నుంచి మనం వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంప్రూవ్ చేసే దానికోసం మనం ఎస్పెషల్లీ కొన్ని జంక్షన్స్లో ట్రాఫిక్ లైట్స్ లేకపోవడం వల్ల ఈ స్మార్ట్ సిటీలో భాగంగా కమిషనర్ గారు రిక్వెస్ట్ చేశాము. రాబోయే రోజుల్లో త్రూ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సీసీ కెమెరాలు ఇంకా పెంచుతాము. అలాగనే ట్రాఫిక్ లైట్స్ ఇంప్రూవ్ చేస్తూ ఆఫీసర్స్కు కొద్దిగా ప్రొఫెషనల్గా ట్రైనింగ్ ఇచ్చేసి ప్రజలతో మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ ఎన్ఫోర్స్మెంటే కాకుండా ప్రజల సహకారంతో ఇంకా ఎఫెక్టివ్గా మెయింటైన్ చేస్తానికి మనం నెక్స్ట్ ప్రయారిటీ ఇస్తున్నామండి. వీటితో పాటు కాకినాడలో రియల్ ఎస్టేట్ కేసులు ఎక్కువగా అవుతున్నాయి. ఎక్కడ మీరు చూసినా సరే భూదందాలు, ల్యాండ్ గ్రాబర్స్ కూడా ఇక్కడ కూడా వెళ్ళి బయటకు వస్తున్నారు. వాళ్ళ మీద మీ ఫోకస్ ఏ విధంగా ఉంటుంది? బట్ ఇప్పటివరకు మన దృష్టికి అది మేజర్ రాలేదు. బట్ ఏదైనా కూడా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ మన దృష్టికి వచ్చిన వెంటనే దాని రూట్ లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో ఏదైనా కొద్దిగా ఆర్గనైజ్డ్ రౌడీ ఎలిమెంట్ కానీ క్రిమినల్ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా మనం ఇంపోజ్ చేయడం జరుగుతుంది దాంట్లో. సార్, గతంలో కాకినాడ ఏరియాలో ఆయిల్ దొంగతనాలు ఎక్కువ జరుగుతుండేవి. పోర్టు, ఆ పోర్టులో ఆయిల్ కట్ చేయడం, దాని వెనక కొంతమంది పోలీస్ అధికారులు, అదొక పెద్ద కేసు ఉండేది. అటువంటి మరి ఆ స్మెల్ మరొకసారి కనిపిస్తుందా, వినిపిస్తుందా? నేను వచ్చిన తర్వాత మనం 1 by 1 మనం స్టడీ చేసాము. ఈవెన్ ఆయిల్ కేసు దానికి సంబంధించిన దాంట్లో కూడా మనం ఒక 5 to 6 కేసెస్ దాకా పెట్టాము దాంట్లో. బట్ ఒక ఆర్గనైజ్డ్గా ఎక్కడైనా జరుగుతుంటే దాని మీద దృష్టి పెడుతున్నాం. ఆర్గనైజ్డ్గా జరిగే ఏ క్రైమ్ని కూడా విల్ నాట్ టాలరేట్ డెఫినెట్గా. అంటే ఆయిల్ కేసులు ఇప్పుడు నడుస్తున్నాయి అంటారా? మన చిన్న చితక కేసులు కొన్ని బయోడీజిల్ బంక్స్లో కావచ్చు, తర్వాత ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఈ బ్లాక్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ కేసులు సంబంధించి ఒక 5-6 కేసెస్ పెట్టాము.
బట్ ఆర్గనైజ్డ్గా మీరు అన్నట్లు చాలా హై లెవెల్ ఆర్గనైజ్డ్గా జరిగే దాని మీద అంటే మనకి గతంలో జరిగినట్లుగా జరగట్లేదు. జరగట్లేదు. తర్వాత మీరు అన్నట్లుగా గంజాయి సప్లై మీద ఎక్కువ ఫోకస్ చేస్తామంటున్నారు, అదేవిధంగా నక్సల్స్ మూవ్మెంట్ మీద. కానీ చింతూరు అనేది తెలంగాణ నుంచి మీకు కొత్తగా వచ్చింది, అది బాగా కొంచెం ఎఫెక్టెడ్ ఏరియా ఉంటుంది, అటు ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళ మూవ్మెంట్ ఉంటుంది. బట్ ఆ చింతూరు లాంటి ప్రాంతమే మీ మీ దృష్టి ఏ విధంగా ఉంటుంది? అంటే లక్కీగా గవర్నమెంట్ కూడా దీన్ని చాలా ప్రిస్టేజియస్గా తీసుకోవడం వల్ల చింతూరు రంపచోడవరంలో యంగ్ ఏఎస్పీస్ అక్కడ వేయడం జరిగింది. సో ఆ యంగ్ ఏఎస్పీని మనం బాగా మోటివేట్ చేస్తూ వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళకి గైడ్ చేయడంతో ఆ ఏరియాలో మనం రాబోయే రోజుల్లో మావోయిస్ట్ మూవ్మెంట్ మీద మనం పట్టు సాధించి ఎలాంటి అంటువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా వాళ్ళ యాక్టివిటీస్ న్యూట్రలైజ్ చేసేదానికి మనం టాప్ ప్రయారిటీ ఇస్తున్నాం. అట్ ది సేమ్ టైం అదే రూటు గాంజా, ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ దాంట్లో భాగంగా మనకు ఒకటి ఏంటంటే ట్రెడిషనల్ వే ఆఫ్ ఎరెక్టింగ్ చెక్ పోస్ట్ ద్వారా చెక్ చేసుకుంటూ గాంజా సీజ్ చేసేది ఒకటి ఉంటుంది. సర్ప్రైజ్ ఎలిమెంట్, మన పోలీసులు చెక్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు వేరే మార్గాలు అవలంబిస్తున్నారు. వాటిపైన కూడా దృష్టి పెడితే ఈ మధ్య కాలంలో నేను జాయిన్ అయిన తర్వాతనే నియర్లీ 30 to 40 ఇంపార్టెంట్ కేసెస్, ఒక కేసులో నియర్లీ 2500 kilos ఆఫ్ గాంజా పెట్టాం. దీంతోపాటు ఒక కొత్త ఎంఓ గాంజా, డ్రై గాంజాతో పాటు గాంజా ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ ఒక పెద్ద కేసు పట్టుకున్నాం ఈ మధ్య. దాన్ని మళ్ళీ రూట్స్లోకి వెళ్ళేటప్పటికీ అది మన వైజాగ్ రూరల్ ప్రాంతంలో దారకొండ ఏరియాలో ఒక పెద్ద చిన్న చిన్న స్మాల్ కుటీర పరిశ్రమలాగా కొంతమంది కేరళ నుంచి వచ్చిన ఒక ముగ్గురు వ్యక్తులు అక్కడ ఈ గాంజా నుంచి ఆయిల్ తీసి, ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ ఈజీ, గాంజాని మనం పట్టుకున్నట్టు చెప్పచ్చు. దీన్ని ఆయిల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఏదో ఒక పిల్లతో వాళ్ళు తప్పించుకోగలుగుతున్నారు. ఆ నెట్వర్క్, పెద్ద నెట్వర్క్ మనం బ్రేక్ చేసాము. ఎందుకంటే ఆ గాంజా ఆయిల్ బయటకు వెళ్ళిన తర్వాత పెద్ద లార్జ్ క్వాంటిటీలో వాడాల్సిన అవసరం లేదు. సిగరెట్లో జస్ట్ 1 or 2 drops వేసుకుని అర్బన్ ఏరియాస్లో బాగా డిమాండ్ ఉంది. ఆ పెద్ద గ్యాంగ్ వీ కుడ్ ఏబుల్ టు బ్రేక్ విత్ ది హెల్ప్ ఆఫ్ వైజాగ్ రూరల్ పోలీస్ సహకారంతో మనం చేసాము. రాబోయే రోజుల్లో ఇంకా కొద్దిగా ఏదైతే మనం వాళ్ళు రూట్లు మార్చుకొని చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ మేము కూడా కౌంటర్ స్ట్రాటజీ పెట్టుకొని వీళ్ళు కంట్రోల్, అంటే వాళ్ళు ఇంకో ఎంఓ వేస్తున్నారు, కౌంటర్ స్ట్రాటజీ వీల్ ప్లాన్. ఓకే సార్, చింతూరు లాంటి ప్రాంతంలో అక్కడ ఉన్న గిరిజనులకి, యువకులకు కానీ వాళ్ళకి పని కల్పించి వాళ్ళ చదువు కార్యక్రమాలు, అక్షరం లేదా విద్యా కార్యక్రమాలు అటువంటివి కానీ వాళ్ళు పెడితే వాళ్ళు మారే అవకాశం ఉంది కదా, అటువంటి వాటి మీద మీరు ఎందుకు ఫోకస్? లేదంటే ఒక వీఆర్ ఆల్రెడీ ప్లానింగ్. ఏదైనా మేజర్ రిక్రూట్మెంట్, గవర్నమెంట్ రిక్రూట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ రిక్రూట్మెంట్ కానీ తర్వాత గవర్నమెంట్ జాబ్స్ పడినప్పుడు వీ వుడ్ లైక్ టు సెలెక్ట్ ఎడ్యుకేటెడ్ ఎక్కడ నుంచి సెలెక్ట్ చేసి వాళ్ళు కాకినాడలో మేము ట్రైనింగ్ ఇచ్చే దానికోసం ఆల్రెడీ లోకల్గా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్తో టైప్ అయి ఉన్నాము. దాంతోపాటు అక్కడ ఎడ్యుకేటెడ్ డ్యూ టు ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ లేక చాలామంది అలాగనే ఐడియాలుగా ఉన్న వాళ్ళ కోసం కూడా ఈ కమింగ్ 1 monthలో మెగా జాబ్ మేళా ఒకటి ప్లాన్ చేస్తున్నాం రంపచోడవరంలో. సో దట్ ఈ సరౌండింగ్ ఏరియాలో ఉన్న ఇండస్ట్రీస్ అంతా టైప్ చేసుకొని వాళ్ళకి జాబ్స్ క్రియేట్ చేయడం అనేది ఈ 2 కాన్సెప్ట్స్తో ముందుకెళ్తాం. సో దట్ ఎడ్యుకేటెడ్ యూత్ ఐడియల్గా ఉంటే దే మే డైవర్ట్, అలా కాకుండా వాళ్ళని వాళ్ళని కరెక్ట్గా వాళ్ళ హ్యూమన్ రిసోర్సెస్ను గవర్నమెంట్కు అలాగనే సొసైటీకి ఉపయోగపడేలా తయారు చేయాలనే ఉద్దేశం. జాబ్ మేళా యాజ్ వెల్ యాజ్ జాబ్స్ నోటిఫికేషన్ అనే ట్రైనింగ్, 2 ప్రోగ్రామ్స్ వీఆర్ గోయింగ్ టు టేక్ అప్. ఓకే సార్, ప్రజలతో మమేకం అవుతుంటారు, ప్రజల దగ్గర వెళ్ళాలనుకుంటారు, ప్రజల కోసం పనిచేయాలి. మీరు మీలాంటి ఆఫీసులు ఉన్నప్పుడు కూడా ప్రజలకు ఎందుకు పోలీసుల మీద నమ్మకం అనేది ఇంకా పెరగట్లేదు? అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పోలీస్ అన్నది జనరల్గా ప్రాబ్లం ఎక్కడంటే పోలీసు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్లో కానీ, రిప్రెషన్ కోసం కానీ, అజిటేషన్స్ మనం కంట్రోల్ చేస్తాని కోసం కానీ వెళ్ళినప్పుడు అట్ ది సేమ్ టైం పోలీస్ స్టేషన్లో ఒక ఇష్యూ పైన ఒక వ్యక్తి ఎవరైనా వచ్చారనుకోండి, ఆటోమేటిక్గా సెకండ్ వ్యక్తి పోలీసులకు ఎనిమిలా అయిపోతాడు, రెస్పాండెంట్స్. సో 100% సొసైటీలో అందరినీ మనం సాటిస్ఫై చేయడానికి వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా కొంత బాధితులు అయి ఉంటారు కదా. దానికి తోడు అంటే పోలీస్ పైన మొదటి నుంచి కూడా వీళ్ళు కొద్దిగా హార్ష్గా ఉంటారు, దుర్మార్గులు, పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు అనే ఒక ప్రజల్లో కాన్సెప్ట్ ఉంది కదా. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పోలీసులో కూడా ట్రైనింగ్లో హ్యూమన్ రైట్స్ను టాప్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ పాలసీస్లో కూడా భాగంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మన ప్రస్తుతానికి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆనరబుల్ సీఎం గారు చెప్పిన దాని మీద కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసి హెల్ప్ డెస్క్లో ఖచ్చితంగా ఉమెన్ కానిస్టేబుల్ ఉండి వచ్చిన వారిని సాధారణంగా వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళ సమస్య విని వాళ్ళు నవ్వుతూ వాళ్ళు ఆహ్వానించి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాని కోసం ప్రయత్నం చేయాలనే దాని మీద మనం ఎక్కువ స్ట్రెస్ చేయడంతో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షను, పోలీస్ స్టేషన్లో ప్రాపర్ బిహేవియర్ ఇవన్నీ కూడా పెరిగాయి. ఈ యొక్క ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజల్లో ఆ భావన పోతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. అంటే ప్రజల వైపు నుంచి ఆ విధంగా ఉంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఒక కల్చర్ ఉంది పోలీస్ ఆఫీసర్స్ అనేది ఒక నానుడు ఉందండి. ఎప్పుడైనా క్రైమ్ మీటింగ్ జరిగితే టాప్లో బాస్ దగ్గరకు వచ్చేసరికి ఫైల్స్ పెట్టేటప్పుడు 302, 307, 376,
354 గ్రేవ్ యాక్ట్ 389 ఇవి పెట్టి కింద 174 పెడుతుంటారు. కానీ ఆ 174లోనే అన్డిటెక్ట్ కేసులు ఉంటాయి, దాంట్లోనే చాలా మిస్టరీస్ ఉంటాయి. అది ఎస్పీ గారు నోటీసులు లేకుండా చేయడానికి సర్ప్రైజ్ చేయడానికి చేస్తుంటారు అనేది ఈ 2 జిల్లాలో ఉన్న పోలీసులు కింద స్థాయి అధికారుల మీద చాలా పాత ఆఫీసర్లు చెప్తుంటారు. అంటే దానికి కారణం కూడా ఏంటంటే అది వాళ్ళు దాంట్లో కల్ప్యూట్ అయ్యారని కాదు, కానీ ఆ ఎక్కించుడు దొరకడు, ఆ రీజన్ కోసం ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయాలి అనే ఉద్దేశంతో చేస్తుంటారు. అటువంటి వాటి మీద మీకు ఫోకస్ పెడతారా? అంటే మన ఆ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో భాగంగా ప్రతి మంత్లోనూ ఒకే వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సర్ప్రైజ్గా ఒక మంత్లో టోటల్గా గర్ల్ మిస్సింగ్, ఉమెన్ మిస్సింగ్ కేసెస్, అలాగనే 174 కేసెస్, కొన్ని ఎక్కడ మన పక్కన పడిపోయిన చీటింగ్ కేసెస్, ఇలాంటివన్నీ ఏంటంటే జనరల్గానే మేజర్ క్రైమ్ రివ్యూలో మీరు చెప్పినట్లే గ్రేవ్ క్రైమ్ ఫస్ట్ రివ్యూ చేసుకొని ఈ కింది కేసెస్కి అంత అన్ఇంపార్టెంట్గా ఉంటుంది కదా. బట్ ఎవ్రీ మంత్ న్యూ సబ్జెక్ట్స్ మీద మనం రివ్యూ చేయడంతో ఓవరాల్గా ఒక 2-3 మంత్స్కి వచ్చేటప్పటికి అన్ని సబ్జెక్ట్స్ రివ్యూలోకి వచ్చేస్తాయి. ఆ స్ట్రాటజీతో ఖచ్చితంగా మనం ఏది కూడా సబ్జెక్ట్ మిస్ కాకుండా నాకు మొదటి నుంచి కూడా ఐ హ్యావ్ దట్ ప్రాక్టీస్ అండి. సార్ ఇప్పుడు క్రైమ్ మీ ఆఫీసర్లకు సంబంధించిన క్రైమ్ మీటింగ్లు కూడా మీ ఫంక్షన్ మారుతుంటుంది. ఒకసారి 174 చూడొచ్చు, ఒకసారి 389 చూడొచ్చు, ఒకసారి 376 చూడొచ్చు అంటారు. అంటే ఒకే దీని మీద ఫోకస్ చేయకుండా స్కూల్లో హెడ్ మాస్టర్ లాగా అన్ని ప్రోగ్రెస్ రిపోర్ట్ మారుస్తుంటారు అయితే మీరు. అండి, ఎందుకంటే మీరు అన్నట్లు ఓన్లీ గ్రేవ్ క్రైమ్స్ చూసినప్పుడు ఇది ఏదైతే రెగ్యులర్ ఒకసారి 174 కేసెస్లో కూడా మేబీ అది 302గా కన్వర్ట్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ ది నెగ్లిజెన్స్, పక్కన పడిపోయి ఉండొచ్చు. తర్వాత ఒక గర్ల్ మిస్సింగ్ కేసు ఉంటుంది, ఉమెన్ మిస్సింగ్ కేసు, అది ఎక్కడో వెళ్ళి మర్డర్ కేసు కూడా టర్న్ అయ్యొచ్చు. ఆల్రెడీ వాళ్ళు వచ్చి కూడా మనం తెలియకుండా ఉండొచ్చు. సో ఈ కేసెస్ అన్నీ మనం ఓవరాల్గా రివ్యూ చేయకపోతే కొన్ని కేసులకే పరిమితం అయిపోతే కానీ మనం చాలా కేసులు నెగ్లెక్ట్ కాబడతాయని చెప్పేసి టైం టోటల్ సబ్జెక్ట్స్ అన్నీ చేంజ్ చేసుకుంటూ అన్ని రివ్యూ చేయడం జరుగుతుంది. అంటే సస్పెన్స్ డెత్ కూడా ఒకసారి 302 అవుతుంది కాబట్టి మీరు వాటి మీద ఫోకస్. అవునండి, చేయాలండి. ఓకే, అంటే ఇంకా నెక్స్ట్ మీ ఫ్యామిలీ విషయంకి వచ్చేసరికి మీ నాన్నగారు కోరిక మేరకు మీరు సివిల్స్ అవ్వాల్సింది గ్రూప్ 1 అయ్యారు, ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. ఇంకా మీ పిల్లలకి ఏం చెప్తున్నారు? వాళ్ళకి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రమ్మంటున్నారా, లేదు మీకు నచ్చిందంటే వెళ్ళమంటున్నారా, లేదు మీ తాతగారు కోరిక ప్రకారం ఐపీఎస్ అవ్వాలంటున్నారా? అంటే ముందు ఫ్యామిలీ వరకు వచ్చేటప్పటికి నేను సర్వీస్ లేక వచ్చేటప్పటికి నాకు మ్యారేజ్ అయిపోయింది. నేను అర్లీ వేరే గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో జియాలజిస్ట్గా పనిచేసేవాడిని. ఆ టైంలోనే మ్యారేజ్ అయింది. అటు సైమిల్టేనియస్గా నేను గ్రూప్ 1 రాసుకునేవాడిని. మ్యారేజ్ అయిన తర్వాత నాకు సెలక్షన్ వచ్చేటప్పటికి అప్పటికే నాకు 2 పిల్లలు. అందులో డెఫినెట్గా నేను మ్యారేజ్ కంటే ముందు మా ఫాదరు, ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ నాకు ప్రిపరేషన్కు అంత ఉపయోగపడిందో, మ్యారేజ్ తర్వాత ఎస్పెషల్లీ నా వైఫ్ మేజర్గా ఆమె. ఎందుకంటే పిల్లలు అప్పుడు జాబ్ చేస్తున్నాం, పిల్లలు ఆమె చూసుకుంటూ నా ప్రిపరేషన్ కోఆపరేట్ చేసుకుంటూ డెఫినెట్గా సక్సెస్లో ప్రధాన పాత్ర డెఫినెట్గా ఆమె దగ్గర తీసుకోవాలి. ఇక పిల్లలు అంటారంటే మొదటి నుంచి కూడా 21 సంవత్సరాల సర్వీస్లో మేడం 50% ఇచ్చారు, మేజర్ షేర్ తీసుకోవచ్చు అండి. ఎందుకంటే సెలక్షన్ నాకు మ్యారేజ్ అయిన తర్వాత వచ్చింది. మీరంతా కూడా రోడ్డు మీద ఉన్నప్పుడు ఆవిడే కదా పిల్లలు. నేను బయట చదువుకొని అప్పుడు అంత పెద్ద కాన్సన్ట్రేట్ చేయకపోయినా పిల్లలు పెంపకం చేసుకుంటూ వాళ్ళకి చదువు చేయించుకుంటూ నా కోఆపరేషన్ ఎక్కడో నా యొక్క ప్రిపరేషన్కు హెల్ప్ చేశారు. డెఫినెట్గా మేజర్ సక్సెస్లో మేజర్ షేర్ ఆవిడకే ఇవ్వాలి. ఇక పిల్లల విషయంకి వచ్చేటప్పటికి పిల్లలు నాకు 2 అబ్బాయి అమ్మాయి. పాప మెడిసిన్ చదివింది, బాబు ఇంజనీరింగ్. వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో వాళ్ళ కోరిక ప్రకారం వాళ్ళ చాయిస్ ప్రకారమే మనం చదివారు. అట్ సేమ్ టైం నా చాయిస్ ప్రకారం కాబట్టి కూడా వాళ్ళు చదివిన తర్వాత ఏం కావాలనుకున్నది వాళ్ళ సివిల్ సర్వీస్ మీద దే కాన్సన్ట్రేటెడ్. బట్ నేనైతే మా పాపను పీజీ చదవమని చెప్పాను, మా అబ్బాయినేమో ఎంఎస్కి వెళ్దామని అనుకుండేది. బట్ వాళ్ళకు మైండ్లో మొదటి నుంచి కూడా సివిల్ సర్వెంట్ కావాలనే కోరిక మీద ఉండడంతో సో వాళ్ళకు మళ్ళీ ఇప్పుడు కోచింగ్ ఇప్పించడం జరిగింది. దే ఆర్ బోత్ ఆర్ పర్సూయింగ్ సివిల్స్. భగవంతుడి నిర్ణయం. సాధారణంగా పోలీస్ ఆఫీసర్ అనగానే కొంచెం సీరియస్ ఫేసు, రఫ్ వాయిస్, కొంచెం మజిల్స్ ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. కానీ మీరు చూసి ఒక బ్యాంక్ ఎంప్లాయీ కనిపిస్తారు తప్ప పోలీస్ ఆఫీసర్ కనపడరు కదండి. మీరు యూనిఫామ్ వేస్తేనే నేను బలిమని చూసినప్పుడు కూడా మిమ్మల్ని ఆర్డీఓ తహసీల్దార్ అనుకున్నాను తప్ప. అంటే ఐ బిలీవ్ ఇన్ దట్. అది ఆ విధంగా మెయింటైన్ చేయాలంటారా? అదేం నాట్ నేస్తారండి. నేను ఐ బిలీవ్ ఇన్ దట్ కదా. మనం ఇంత ఏం చేయకపోయినా అల్టిమేట్గా మన జడ్జి చేయగలిగిన వాళ్ళు, మనం సర్వీస్ చేయాల్సిన వాళ్ళు ప్రజలు. దే ఆర్ ది బెస్ట్ జడ్జెస్. వాళ్లకు ఏది ఇష్టం లేదు, మనం ఏదో హార్ష్గా ఉండాలి, హార్ష్గా మాట్లాడాలనేది మనం ఎవరైతే మనం సర్వ్ చేస్తున్నామో వాళ్ళకి ఇష్టం లేదు కదా. వాళ్ళకు సర్వీస్ అందాలి, మనము 100% ఇన్వాల్వ్మెంట్ అయి చేయగలిగితే అదే సాటిస్ఫాక్షన్ వాళ్ళకు. ఆ కాన్సెప్ట్ నేను నమ్మాను. అంటే మీలాంటి ఆఫీసర్లు అంటే మీ స్థాయి వరకు కానీ అబౌవ్ డిఎస్పీ క్యాటర్ లేదా అబౌవ్ సిఏ క్యాటర్ వరకు కొంచెం
పొలైట్గా మాట్లాడినా కింది స్థాయిలో ఇప్పటికి కూడా ప్రజల పట్ల చులకన భావంతో మాట్లాడే ఆఫీసర్లు కనిపిస్తుంటారంట. వాళ్ళలో మార్పు వస్తే కదా ప్రజల్లో గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా చాలా వరకు మార్పు వచ్చేసింది. పోలీస్ స్టేషన్లో ఇంత మునుపు మహిళలు కానీ వృద్ధులు కానీ పిల్లలు కానీ వెళ్ళాలంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు చాలా వరకు నేను డెఫినెట్గా గర్వంగా చెప్పగలుగుతాం, 100% చెప్పలేదు కానీ చాలా వరకు మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మహిళలు ధైర్యంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే స్థాయికి వచ్చారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మార్పు వస్తుంది, 100% మార్పు వస్తుందని నేను ఊహిస్తాను. సార్, మీ కింద స్థాయి సిబ్బందిలో మార్పు వచ్చిందా లేదా అని మీద థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసే అవకాశం ఉంటుందా? డెఫినెట్లీ అండి. థర్డ్ పార్టీ ఎంక్వైరీలో భాగంగా మాది ఓన్గా స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది. బట్ నాకు తెలిసిన పబ్లిక్ నుంచి ఇన్ఫార్మెంట్స్ నుంచి కానీ ప్రజలు ఎప్పుడైనా నా దగ్గర గ్రీవెన్స్ కోసం వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ నేను అడిగేది వాళ్ళ వైపు నుంచి, పోలీస్ స్టేషన్లో ఎలా ఉంది ఏంటి. సో పబ్లిక్ ఫీడ్బ్యాక్, స్పెషల్ బ్రాంచ్ ఫీడ్బ్యాక్, అన్ని సోర్సెస్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వెంటనే దాన్ని కట్ చేయడం స్టార్ట్ చేసి రిఫార్మ్ కోసం కూడా ట్రై చేస్తున్నాం. ఓకే, మీరు స్టార్టింగ్ నుంచి చెప్తున్నారు నా టీం వర్క్ నా ఇండిపెండెంట్ వర్క్ కాదు, టీం వర్క్తో మీరు సక్సెస్ అని చెప్తున్నారు. టీం వర్క్ ఎక్కువగా నమ్మే రవీంద్ర బాబు గారు మెన్ వెల్ఫేర్ కోసం ఏం చెప్పబోతున్నారు? డెఫినెట్గా అండి. ఫస్ట్ మెన్ నా దృష్టిలో ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కానీ హోమ్ గార్డ్స్ వాళ్ళ సమస్య కోసం ఇక్కడ దాకా రావాలకూడదు. వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టకుండా వాళ్ళు అక్కడ పని చేసుకుంటేనే పోలీస్ స్టేషన్లో వాళ్ళకి కావాల్సిన వెల్ఫేర్ అంతా కూడా వాళ్ళకి అందేలాగా చేయడమే నా ధ్యేయం. సర్వీస్ మ్యాటర్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ కావచ్చు, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, డెఫినెట్గా వాళ్ళు మనం ఊహించడానికంటే ముందే వాళ్లకు మనం ఆ ఫలాలు అందించాలనేది ఉద్దేశం. నేను ప్రీవియస్గా పనిచేసిన కృష్ణా జిల్లాలో కూడా అదే కాన్సెప్ట్తో పనిచేసాం. అక్కడ ఈ హౌస్ సైడ్స్ గవర్నమెంట్ ఇచ్చిన హౌస్ సైడ్స్ దాంట్లో భాగంగా హోమ్ గార్డ్స్ మా దగ్గర పనిచేస్తున్న హోమ్ గార్డ్స్ చాలా పూర్ బాయ్స్ ఉంటారు, ఆర్థికంగా అంత ఫైనాన్షియల్గా సపోర్ట్ లేని వాళ్ళు. సో వాళ్ళకి దాదాపు ఒక 500 మెంబర్స్కి మనం ప్రభుత్వ ఈ సైట్స్ అలొకేషన్లో బాగా 800 మందికి ఇప్పించాము. అలాగనే కరోనా టైంలో కూడా వాళ్ళెవరు ఊహించకుండానే మనం వాళ్ళకి ఇంటికే వెళ్ళి కరోనా రిలేటెడ్ మెటీరియల్ కానీ ప్రొవిజన్స్ కానీ చాలా చోట్ల ఇవ్వడం జరిగింది. సర్వీస్ మ్యాటర్స్ కూడా ప్రమోషన్ విషయానికి వచ్చేటప్పటికి ఈరోజు వేకెన్సీ వచ్చిందంటే మ్యాక్సిమం 1 or 2 డేస్లో వెంటనే ఆ ప్రమోషన్స్ మనం ఇవ్వడం జరిగింది. ఆ కృష్ణా జిల్లాలో సేమ్ పాలసీ కూడా అడాప్ట్ చేస్తాం. ప్రమోషన్ ఆస్పెక్ట్ కావచ్చు, వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, తర్వాత వాళ్ళకి ఏదైనా అదర్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు ఊహించిన దానికంటే ముందు వాళ్ళ బెనిఫిట్స్ అందేలాగా చూడడమే నాకు టాప్ ప్రయారిటీ. సార్, ఫైనల్గా డిపార్ట్మెంట్లోకి రావాలనుకున్న వాళ్ళకి లేదా ఆల్రెడీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్? పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అండి. ప్రజల యొక్క సర్వీస్ చేస్తాని కొరకు చాలామందికి నీడీ పీపుల్కు మనము హెల్ప్ చేస్తూ జాబ్ సాటిస్ఫాక్షన్ పొందడమే కాకుండా మనకు మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది దీంట్లో. సో ఇట్స్ వెరీ గుడ్ డిపార్ట్మెంట్. వచ్చి సర్వ్ చేస్తాని కోసం అయితే ఖచ్చితంగా రావచ్చు. అట్ ద సేమ్ టైం గ్రౌండ్ లెవెల్ కానిస్టేబుల్ నుంచి అందరికి చెప్పేది ఏంటంటే మనము పబ్లిక్ సర్వెంట్, ప్రజలకు సేవకులమని మర్చిపోకూడదు. ప్రజల యొక్క సేవ చేస్తూ వాళ్ళని సంతోషపెడుతూ వాళ్ళ యొక్క ఆపదలో ఉన్నప్పుడు కాపాడుతూ వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ జెన్యున్ ప్రాబ్లమ్స్ మనం సార్ట్అవుట్ చేయడమే మన యొక్క ఉద్యోగం. అది మర్చిపోయి వాళ్ళతో రఫ్గా కానీ రూడ్గా బిహేవ్ చేయకూడదు అన్నది నా కాన్సెప్ట్ అండి. పోలీస్ స్టేషన్ అనగానే అదొక దేవాలయం. మిగతా దేవాలయాలు వేరు, పోలీస్ స్టేషన్లో దేవాలయం వేరు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులు ప్రత్యక్షంగా కనపడే దేవుళ్ళుగా భావిస్తారు బాధితులు. పోలీస్ స్టేషన్కి వచ్చి తమ బాధ చెప్పుకుంటే సగం బాధ తీరిపోద్దని భావించే బాధితులు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. అటువంటి సమయంలో వచ్చే బాధితుల పట్ల పోలీసులు ఖచ్చితంగా సున్నితంగా మాట్లాడితే వాళ్ళు సగం బాధతో తగ్గిపోతుందని చెప్తున్నారు రవీంద్రబాబు గారు. అదేవిధంగా ప్రజలకు నేరుగా సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంటే నెంబర్ 1 అంటున్నారు రవీంద్రబాబు గారు. ఖచ్చితంగా మీరందరూ పోలీస్ డిపార్ట్మెంట్ చేరండి, ప్రజలకు మరింత సేవ చేయండి. ప్రజలకు ఎంత సేవ చేస్తే వాళ్ళ దృష్టిలో మీరే హీరోలు. సినిమా హీరోల కన్నా మీరే రియల్ హీరోలుగా భావిస్తారు ప్రజలు. ఇది వారం రవీంద్రబాబు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, Subscribe. I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని Subscribe చేయండి. Do watch I Dream.